Hello aspirants, good evening. Welcome to New Learning Today. విజన్ ఐఏఎస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకటి బయోటెక్నాలజీ మీద, సెకండ్ ఐటీ అండ్ కంప్యూటర్స్, థర్డ్ ఈజ్ స్పేస్ టెక్నాలజీ, ఫోర్త్ ఈజ్ హెల్త్ మీద లెట్స్ హావ్ గుడ్ లెర్నింగ్ టుడే. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ఆల్ మై క్లాసెస్. మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే కన్సిడర్ షేరింగ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరు ప్రిపేర్ అవుతున్నా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇఫ్ దే ఫీల్ యూస్ఫుల్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. లెట్ స్టార్ట్ దిస్. దీనిలో ఫస్ట్ ఆర్టికల్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఐఎమ్ సారీ, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. దీంట్లో ఫస్ట్ బేసిక్, లెట్ స్టార్ట్ బేసిక్స్. ఏమి ఇచ్చాడు? న్యూరాన్స్ గురించి ఇచ్చాడు. వి నో దట్ బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ లాట్స్ ఆఫ్ న్యూరాన్స్ అండి. బ్రెయిన్ మొత్తం లాట్స్ ఆఫ్ న్యూరాన్స్ తో ఫామ్ అయి ఉంటది. లాట్స్ ఆఫ్ సెల్స్, ఆ సెల్స్ మిలియన్స్ ఆఫ్ సెల్స్, దాన్ని న్యూరాన్స్ అంటారు. ఈ న్యూరాన్స్ ని నర్వ్ సెల్స్ అంటారు. ఇవన్నీ మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ఇన్ఫర్మేషన్ మెసెంజర్స్ లాగా ఇది పనిచేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ చేస్తుందంటే త్రూ కెమికల్ సిగ్నల్స్, ఎలక్ట్రిక్ అండ్ కెమికల్ సిగ్నల్స్ ద్వారా పాస్ చేస్తుంది అనమాట. సో అది ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే, ఇక్కడ డెండ్రైట్స్ నుంచి ఈచ్ న్యూరాన్ లో 3 పార్ట్స్ ఉంటుంది. ఒకటి డెండ్రైటిక్ పార్ట్, ఇంకొకటి న్యూక్లియస్ అండ్ ఆక్సాన్. 3 పార్ట్స్ ఉంటుంది. ఈ 3 పార్ట్స్ ఉంటుంది ప్రతి ఒక్క న్యూరాన్ లో కూడా. ఇట్లా మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఒక బ్రెయిన్ ఫామ్ అయి ఉంటది. సో ఇక్కడ ఇది ఒక న్యూరాన్ సంబంధించింది. దెన్ ఇంకో న్యూరాన్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇంకో న్యూరాన్ డెండ్రైట్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఈ డెండ్రైట్స్ కి మధ్య ఏదైతే ఉందో దీన్ని సినాప్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సినాప్టిక్ జోన్స్ ఉండడం వల్ల ఒక దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకో దానికి ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సో ఈ సినాప్సిస్ ద్వారా ఇది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ న్యూరాన్స్ ని 3 కైండ్ ఆఫ్ న్యూరాన్స్ గా డివైడ్ అవుతుంది. సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, ఇంటర్ న్యూరాన్స్. సెన్సరీ న్యూరాన్స్ అంటే ఏం లేదు, సెన్స్ ఆర్గన్స్ నుంచి బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ క్యారీ చేసేది సెన్సరీ న్యూరాన్స్. దానికి ఇన్స్ట్రక్షన్ మన బ్రెయిన్ నుంచి వాలంటరీ మజిల్ యాక్టివిటీ కోసం ఏదైతే పాస్ చేస్తుందో అది మనకి మోటార్ న్యూరాన్స్. అలా కాకోకుండా మన బ్రెయిన్ లో కానీ స్పైనల్ కార్డ్ లో కానీ ఇంటర్మీడియరీస్ ఉంటాయి. వాటిని ఇంటర్ న్యూరాన్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ అన్ని వి ఆల్ నో దట్. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏంటి ఇది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, ఒక సిగ్నల్ మనకు వచ్చాక ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఐ విల్ టెల్ లైక్ దిస్. ఇది అర్థం అవడానికి ఇంకా ఈజీగా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. చాట్ జిపిటీ కానీ ఏదైనా ఉంది. మనం ఒకటి అర్థం చేసుకునేసి మనం కంప్యూటర్ కి అర్థమయ్యేలాగా ఒక ప్రాంప్ట్ ఇస్తాము. ప్రాంప్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ఒక అవుట్పుట్ వస్తుంది. ఇది నార్మల్ ప్రొసీజర్ జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు మన బ్రెయిన్ కే ఒకవేళ బ్రెయిన్ కే ఏదైతే అండర్స్టాండ్ చేసుకుంటుందో ఆ అండర్స్టాండ్ చేసుకున్నదే అది సిగ్నల్ లాగా ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆటోమేటిక్ గా మన కళ్ళ ముందు ఒక కంప్యూటర్ దాన్ని అనలైజ్ చేసి ఒకవేళ అవుట్పుట్ మనకి ఇచ్చేసింది అనుకో, ఈవెన్ మనం ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. మన బ్రెయిన్ లో ఉన్న సిగ్నల్ మనం అర్థం చేసుకుంటున్నాం, ప్రాంప్ట్ ఇస్తున్నాం, దాని వల్ల మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చాట్ జిపిటీ ఇప్పుడు నెక్స్ట్ మన బ్రెయిన్ లో ఒక చిప్ ఒకటి పెట్టేసామనుకో, ఒక ఇంటర్ఫేస్ అనేది ఒకటి పెట్టేసామనుకో, మన బ్రెయిన్ సిగ్నల్స్ ని ఆటోమేటిక్ గా అది అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకునేసి దానికి అనుగుణంగా కంప్యూటర్ తో అది పని చేపించేస్తుంది. అలాంటిదే ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంతకంటే ఇంకేం లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. రీసెంట్ గా ఎలన్ మస్క్ న్యూరల్ లింక్ అనే ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ని రీసెంట్ గా ఒక పర్సన్ లో సక్సెస్ఫుల్ గా ఇంప్లాంట్ చేయడం అనేది జరిగింది. దీనికి యుఎస్ ఎఫ్డిఏ నుంచి, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ దాని నుంచి హ్యూమన్ ట్రయల్స్ కి పర్మిషన్ కూడా రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుందండి. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ న్యూరల్ లింక్ దాని పేరు వాళ్ళు టెలిపతి అని కూడా పేరు పెట్టాలనుకుంటున్నారు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. యూ నీడ్ టు నో వాట్ అది అర్థం చేసుకోగలిగితే మనకి చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. లెట్స్ సీ దిస్. దీనిలో ముఖ్యంగా 3 పార్ట్స్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక డివైస్ మన బ్రెయిన్ లో ఏవైతే సిగ్నల్ వస్తుందో ఆ సిగ్నల్స్ ని రికార్డ్ చేసేస్తుంది డైరెక్ట్ గా. అది రికార్డ్ చేయడం ఒకటి. ఆ రికార్డ్ చేసిన సిగ్నల్స్ ని కంప్యూటర్ ప్రాసెస్ చేసి అండ్ అనలైజ్ చేస్తుంది. ఆ బ్రెయిన్ యాక్టివిటీ నుంచి ఏదైతే రికార్డ్ చేస్తుందో దాన్ని అనలైజ్ చేస్తుంది. అది సెకండ్. దాని తర్వాత అన్ అప్లికేషన్ డివైస్ టు కంట్రోల్. దాని నుంచి మనం డైరెక్ట్ గా మన బ్రెయిన్ లో వచ్చిన సిగ్నల్ నుంచి అది ప్రాసెస్ చేసుకుని డైరెక్ట్ గా డివైస్ లో
అది ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది డైరెక్ట్‌గా. మనం మనం ఫిజికల్‌గా ఇవ్వకోకుండా. అది కూడా దీనిలో ఉంటుంది. ఈ 3 పార్ట్స్ కూడా దీనిలో ఉంటుంది. ఈ బీసీఏ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ యూని డైరెక్షనల్ అండ్ బై డైరెక్షనల్‌గా కూడా రెండిటిగా కూడా ఉంటుంది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. సో, యూని డైరెక్షనల్ అంటే ఏం లేదు. ఒక సైడ్ మాత్రమే మన కంప్యూటర్‌లో సిగ్నల్స్ దానికెళ్ళడం ఒకటే. అలా కాకోకుండా కంప్యూటర్‌లో నుంచి సిగ్నల్స్ అట్లే మన బ్రైన్‌కి రిటర్న్ కూడా రావడం. 2 అది బై డైరెక్షనల్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దీనిలో దీనిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ దీనిలో ఏవి ఇన్వాల్వ్ అయ్యాయి. ఇదొకటి ఇంపార్టెంటు. దీనిలో 2 టెక్నిక్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఒకటి ఈఈజీ టెక్నిక్. ఇంకోటి ఎఫ్ఎంఆర్ఐ టెక్నిక్. ఈఈజీ టెక్నిక్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు ఆబ్వియస్‌గా ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఏదైతే మనకు మెజర్ చేస్తుందో, ఆ మెజర్ ఇది చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో మెయిన్‌గా మనకి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఏవైతే వచ్చాయో, ఆ ఇంపల్సెస్‌తో లైక్ మన బ్రెయిన్ సెల్స్ కమ్యూనికేట్ చేస్తది. కమ్యూనికేట్ చేసి మనం ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీని మనం అది మెజర్ చేస్తుంది. ఆ మెజర్ చేసే ప్రిన్సిపలే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. ఈ ఈ బీసీఐ ఇందాక మనం ఏదైతే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్‌లో ఈ ఈఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ యొక్క ఇది కూడా ఇన్వాల్వ్ అయ్యుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అంటే ఏం లేదు. మన బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్‌ని అది రీడ్ చేయగలగడం. అంతే ఇంకేం లేదు. అది అప్పుడు దాని ద్వారా ఏమవుతుంది? ఆ ఎలక్ట్రిక్ ఇంపల్స్ ద్వారా మన బ్రెయిన్ సెల్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి వయబిలిటీగా ఉంటుంది. దాన్ని కమ్యూనికేట్ చేసేదానికి వాటిని రీడ్ చేసే టెక్నిక్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. అయితే మన హ్యూమన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్‌లో ఈ టెక్నిక్‌ని కూడా మనం వాడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎఫ్ఎంఆర్ఐ. ఎఫ్ఎంఆర్ఐ అంటే ఏం లేదు. ఈ న్యూరల్ యాక్టివిటీ జరిగినప్పుడు, దాని రెస్పాన్స్‌గా మన మన న్యూరాన్స్‌లో బ్లడ్ ఆక్సిజన్‌లో ఏం చేంజెస్ వస్తుంది? అంటే చేంజెస్ ఇన్ ద బ్లడ్ ఆక్సిజన్ అండ్ ఫ్లో. ఆ నర్వ్స్‌లో, ఆ న్యూరాన్స్‌లో మన ఆక్సిజన్ లెవెల్స్‌లో లైక్ బ్లడ్‌లో ఏం చేంజెస్ వస్తుంది? ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయా లేదా? లేకపోతే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది? ఆ విషయాలు రీడ్ చేయడానికి ఎఫ్ఎంఆర్ఐ. సో, ఈ 2 టెక్నిక్స్ కూడా ఈ హ్యూమన్ బ్రెయిన్ ఇంటర్ఫేస్‌లో ఉంది అని చెప్తున్నాడు. అందుకని ఇది ఎక్కడెక్కడ మనం వాడొచ్చు అంటే హెల్త్ కేర్‌లో వాడొచ్చు. ఎస్పెషల్లీ ద పార్కిన్సన్స్ డిసీజ్, ఎపిలెప్సీ అండ్ స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ వీటన్నిటిలో కూడా ఇది వాడొచ్చు. అండ్ న్యూరో సైన్స్ అండ్ బ్రెయిన్ రీసెర్చ్ వాటిలో కూడా ఇది కమ్యూనికేషన్ టెక్నాలజీలో వాడొచ్చు. అండ్ ఇంప్రూవింగ్ ద లైఫ్ స్టైల్‌లో కూడా వాడొచ్చు. దీనిలో రిలేటెడ్ డెవలప్‌మెంట్స్ రీసెంట్‌గా మనం చూసినట్టయితే, దీంట్లో ఫస్ట్ బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్, దాని తర్వాత బయో కంప్యూటర్స్, దాని తర్వాత ఆర్గాన్ ఆన్ చిప్స్. ఈ 3 ఏంటో తెలుసుకుంటే మనకు చాలు. అంతకంటే ఇన్ డీటెయిల్ అవసరం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ అంటే ఏం లేదు. మన బ్రెయిన్‌లో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హిడెన్‌గా ఉంటాయి. ఆ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటిని మనము టు బ్రింగ్ అప్ ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం బయట తీసుకురావాలి. సో, మన బ్రెయిన్‌లో ఉన్న హిడెన్ ఇన్ఫర్మేషన్ మనం సెన్స్ తీసి దాన్ని బయటికి తీసుకురావడమే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అంటారు. ఆ ప్రాసెస్‌ని మనం ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అంటాం అన్నమాట. దాన్నే మనము బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బ్రెయిన్‌లో హిడెన్ ఇన్ఫర్మేషన్‌ని ఏవైతే ఉంటాయో సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో వాటినన్నిటిని మనము బయటికి వెలితలు తీసే పద్ధతిని బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసికల్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్. ఇది కూడా రీసెంట్‌గా లైక్ ఆహ్, కనుగొనడం జరిగింది. అదొక డెవలప్‌మెంట్. దాని తర్వాత బయో కంప్యూటర్స్. బయో కంప్యూటర్ అంటే ఏం లేదు. మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ కల్చర్స్ విత్ సెన్సార్స్ ఫర్ టాస్క్ లైక్ వాయిస్ రికగ్నిషన్. మన బ్రెయిన్‌కి చాలా పనులు చేసే శక్తి ఉంటుంది. ఆ శక్తిలో దీంట్లో ఒకటేంటంటే ఆ బయో కంప్యూటర్‌కి మన పనుల్ని కూడా కొన్ని పని చేసే పనుల్ని కంప్లీట్ చేసే, టాస్క్‌ని కంప్లీట్ చేసే శక్తి దానికుంటుందనమాట. అట్లాంటివి బిల్డ్ చేయొచ్చు. అవే బయో కంప్యూటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ రికగ్నిషన్. అంటే ఒకరెవరైనా మాట్లాడితే ఆ కంప్యూటర్‌కి లైక్ ఆ వాయిస్ ఎవరి నుంచి మాట్లాడారు అని సంథింగ్ గనుక లైక్ ఇస్తారు. దానికి లైక్ వాళ్ళ దగ్గర సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ ఆ డివైసెస్‌లో ఎక్విప్ చేయడం వల్ల ఇది హెల్ప్ అవుతుంది. దీన్నే మనం బయో కంప్యూటర్స్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్. అంటే దానికి లైక్ దానికి లైక్ వి ఆర్ గివింగ్ సమ్ ఇంటెలిజెన్స్. దాన్ని బేస్ చేసుకొని అదే సెన్సార్స్ రూపంలో కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇది ఇస్తుంది. దాని తర్వాత ఆర్గాన్ చిప్స్. ఆర్గాన్ చిప్స్ అంటే ఏం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ జస్ట్ ఇవి మాక్సిమం రావండి. ఒకవేళ వస్తే వాట్ డూ మీన్ బై దిస్ అని ఇస్తాడనమాట. దీనిలో ఇంజినీర్డ్ టిష్యూ ఉంటుంది. కంటైన్స్ ఇంజినీర్డ్ టిష్యూ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ ద బయాలజికల్ సెల్స్ అండ్ టిష్యూస్ ఔట్ సైడ్ ద బాడీ. అంతే. అంటే మన బాడీలో టిష్యూస్ అవన్నీ ఉంటుంది. అలా కాకోకుండా బాడీకి బయట మనం కొన్ని టిష్యూస్‌ని ఇంజినీర్డ్ చేసి లైక్ అంటే తయారు చేసి కంటైన్స్ ఇంజినీర్డ్ ఆర్ లైక్ నేచురల్ మినియేచర్స్ టిష్యూస్.
ఆ టిష్యూస్‌ని వాటిలో పెట్టి ఆబ్వియస్‌గా మనం ఎక్స్‌పెరిమెంట్ కింద కండక్ట్ చేస్తే దాన్నే ఆర్గాన్ చిప్స్ అంటాడు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం లేదు. సో, ఆర్గాన్ చిప్స్ అంటే ఏం లేదు. ఏ కొన్ని వాటిలో మన టిష్యూస్‌ని ఆర్టిఫిషియల్‌గా కానీ, లేకపోతే నేచురల్‌గా తయారు చేసిన ఆ టిష్యూస్‌ని అంటే ఆ బయాలజికల్ సెల్స్‌ని తీసుకొనేసి ఔట్ సైడ్ ద బాడీ మనం ఎక్స్‌పెరిమెంటింగ్‌లో ఈ చిప్స్ వీటిలో పెట్టి చేయొచ్చు. అదే ఆర్గాన్ ఆన్ చిప్స్ అన్నమాట. అలా చేయొచ్చు. అలా కూడా ఎక్స్‌పెరిమెంట్స్ కండక్ట్ అవుతున్నాయి. దీనివల్ల దీనివల్ల ఏంటి? లైక్ మనం ఏం చేస్తున్నాము? దీనివల్ల మనం ఏం జరుగుతుందంటే, ఇలా చేసి మనం దాన్ని స్టడీ చేయడం వల్ల ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ సెల్ మైక్రో ఎన్విరాన్మెంట్ అండ్ మెయింటైన్ టిష్యూ స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో, ఏదైతే టిష్యూ మనం బయట ఒక చిప్ మీద మనం కల్చర్ చేస్తున్నామో, ఆ స్పెసిఫిక్ టిష్యూ యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ మనం మెయింటైన్ చేస్తూనే ఇది చేయడానికి హెల్ప్ అవుతుంది. చిప్స్ ఆర్ లైన్డ్ విత్ లివింగ్ హ్యూమన్ సెల్స్. మన హ్యూమన్ సెల్స్ ఎట్లయితే ఉన్నాయో అలాగనే ఈ చిప్స్ బిల్డ్ చేస్తారు. ఇక్కడ ఒకటి ఆర్గాన్ చిప్స్ అంటే ఏంటి? అంటే ఏం లేదు. మన బాడీలో మామూలుగా కాకోకుండా బయట ఔట్ సైడ్ ద బాడీలో నార్మల్ గాని ఆర్టిఫిషియల్ గా ఏదైనా టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఇంజినీర్ దీన్ని మనం ఇన్సైడ్ గా దాన్ని గ్రో చేయడం. అక్కడ మైక్రో ఫ్లూయిడ్ చిప్స్ లో దాన్ని గ్రో చేయడం దాన్నే ఆర్గాన్ అండ్ చిప్స్ అంటున్నాడు. అంతకంటే ఇంకేం లేదు. ఇది మామూలుగా ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫంక్షనింగ్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్. దిస్ రీక్యాపిటులేట్ ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. మాక్సిమం అడగకపోతే బయో కంప్యూటర్ గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ that is antimicrobial resistance. Very, very important. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ దట్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదు. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మనం యాంటీమైక్రోబియల్ మెడిసిన్స్ ఇచ్చినా కూడా వాటిని రెసిస్ట్ చేసి మామూలుగా మనం యాంటీమైక్రోబియల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ ఆర్గానిజమ్స్ ఏవైతే కాజింగ్ ఏజెంట్ ఉన్నాయో అవి చనిపోవాలి. సో దట్ మనం ఆ డిసీజ్ నుంచి బయటపడతాం. అది జరగాలి మనకి యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు, యాంటీమైక్రోబియల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు. బట్ ఈ యాంటీమైక్రోబియల్ మెడిసిన్స్ ఇచ్చినా కూడా వాటిని తట్టుకొని కూడా అవి బతకడం స్టార్ట్ చేస్తుంది. ఎలా స్టార్ట్ చేస్తుందంటే అవి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ని డెవలప్ చేసుకుంటుంది. అలా డెవలప్ చేసుకునే దాన్నే మనము లైక్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటున్నాము. ఇవి ఏవేవి బిల్డ్ చేసుకోవచ్చు అంటే లైక్ మనం మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. యాంటీబయాటిక్స్ ఎందుకు? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి ఎగనెస్ట్ గా మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. సో దానికి ఎగనెస్ట్ గా మైక్రోబియల్ రెసిస్టెన్స్ బిల్డ్ అవ్వచ్చు. లేకపోతే మనకి యాంటీ వైరల్ థెరపీ ఇస్తాము వైరస్ కి, వాటికి ఎగనెస్ట్ గా కూడా బిల్డ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ పారాసైటిక్ లైక్ మెడిసిన్స్ కూడా అగెనిస్ట్ గా ఇది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఇవి బిల్డ్ అవుతాయో అటువంటి ఇన్ఫెక్షన్స్ కి మనం ట్రీట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ వాటికి ఇంకా సివియర్ ఇల్నెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. వాటిని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే వీటిని మనం ప్రివెంట్ చేయడానికి అండ్ ట్రీట్ చేయడానికి మనకి చాలా కష్టం అవుతుంది. అటువంటి ఎందుకు జరుగుతుందంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవుతుంది. అటువంటి ఆర్గానిజమ్స్ ని మనం సూపర్ బగ్స్ అంటాం. ఇది ఇంపార్టెంట్. వాట్ యూ మీన్ బై సూపర్ బగ్ అనే క్వశ్చన్ రావచ్చు అంటే సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక కాన్సెప్ట్, దీనిపైన అవేర్నెస్ తీసుకురావడానికే అన్న అన్న దానికి ఎగనెస్ట్ గా ప్రాపర్ గా ఫైట్ చేయడానికే మనకి గ్లోబల్ AMR అండ్ డి హబ్ అని ఒకటి ఉంది. గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ గ్లోబల్ AMR&D హబ్ తో రీసెంట్ గా లైక్ కలిసి దే కేమ్ విత్ సమ్ రిపోర్ట్ దట్ ఈస్ ఏంటంటే ఇన్సెంటివైజింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ 2023 రిపోర్ట్. సో వాటికి అటువంటి డిసీజెస్ కి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉన్న వాటికి మనం ఇంకా మంచి మెడిసిన్స్ రావడానికి ఆ మెడిసిన్స్ కి ఇన్సెంటివైజెస్ బిల్డ్ చేయాలి అనే దాని మీద ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. దట్ ఈస్ ఆ రిపోర్ట్ పేరు ఏంటి? ఇన్సెంటివైజింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ యాంటీ మైక్రోబియల్ రిపోర్ట్ 2023 బై హూమ్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ గ్లోబల్ AMR&D రిపోర్ట్. అయితే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ రిపోర్ట్ లో ఉన్న విషయాలు ఏంటంటే G7 కంట్రీస్ లో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎలా మానిటర్ చేయబడుతుంది అండ్ ఎలా హ్యాండిల్ చేయబడుతుంది ఈ విషయాలు ఉంది. అట్ ద సేమ్ టైం ఇది లైక్ గ్లోబల్ AMR&RD గురించి కొన్ని పాయింట్స్. ఇది ఎప్పుడు అంటే 2018 లో ఇది ఫామ్ అవ్వడం అనేది జరిగింది ఇన్ కొలాబరేషన్ విత్ ద AMR&RD. like global AMR and R&D, global AMR research, like గ్లోబల్ AMR అండ్ R&D తో కొలాబరేట్ అయ్యేసి ఈ
లైక్ ఏఎంఆర్ ఆర్&డితో కొలాబరేట్ చేసి గ్లోబల్ ఏఎంఆర్ ఆర్&డి హబ్ అనేది ఫార్మ్ అయింది. లైక్ యూజింగ్ వన్ హెల్త్ అప్రోచ్. వన్ హెల్త్ అప్రోచ్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఏందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇట్ ప్రమోట్స్ ద కోఆర్డినేషన్ యాక్షన్ ఆఫ్ హ్యూమన్, అనిమల్ హెల్త్ అండ్ అగ్రి ఫుడ్ సిస్టమ్ అండ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా హ్యూమన్ బీయింగ్స్ ఉంది, బయోడైవర్సిటీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. వీటిలో ఏ ఒక్కటి డ్యామేజ్ అయినా దాని ఇంపాక్ట్, హ్యూమన్స్ యొక్క లైఫ్స్ డ్యామేజ్ అయితే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ బయోడైవర్సిటీ డ్యామేజ్ అవుతుంది, బయోడైవర్సిటీ డ్యామేజ్ అయిందనుకో హ్యూమన్స్ డ్యామేజ్ అవుతుంది, అట్లా మొత్తం ఒక ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ గా ప్రాపర్ గా ఉంటేనే హెల్త్ మొత్తం బాగుంటుంది. దాన్ని వన్ హెల్త్ అప్రోచ్ అంటాం అనమాట. సో ఇది రీసెంట్ గా ఇది ఇది గ్లోబల్ ఏఎంఆర్ ఆర్&డి హబ్ అనేది ఏదైతే లాంచ్ చేసిందో అది వన్ హెల్త్ అప్రోచ్ ని యూజ్ చేసుకునేసి ఇది దాన్ని బేసిస్ గానే ఇది లాంచ్ అయింది అంటున్నాడు అనమాట. అంతకంటే ఇంపార్టెంట్ అంతకంటే ఇంకా అవసరం లేదు. అయితే ఇది ఎందుకు జరుగుతుందంటే గిన మనం యాంటీ మైక్రోబియల్స్ ప్రాపర్ గా వాడము, ప్రాపర్ కోర్స్ వాడము, దాని గురించి అవేర్నెస్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఆ కోర్సు ఎన్నో 5 డేస్ కోర్సు, 3 డేస్ కోర్స్ అట్లుంటే మనం ఇష్టం వచ్చినట్టు వాడి వదిలేస్తుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి లైక్ క్వాలిటీ సరిగ్గా ఉండదు, అఫోర్డబుల్ మెడిసిన్స్, అఫోర్డబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం క్వాలిటీ తీసుకోము, డయాగ్నోసిస్ సరిగ్గా తీసుకోము, అండ్ మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కరెక్ట్ డోస్ తీసుకోము, అండ్ క్లీన్ వాటర్, శానిటేషన్, హైజీన్ ప్రాపర్ గా లేకపోవడము, మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇన్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ లో వాడడము, అంటే అటువంటి లైఫ్ స్టాక్ ఫార్మింగ్ లో యాంటీబయాటిక్స్ వాడిన కోడ్ని మనం తినడము, అటువంటివన్నీ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ దీనిలో యాంటీ మైక్రోబియల్ రెసిస్ట్ లో ఇంకో టర్మ్ ఇంపార్టెంట్. ఈ టర్మ్ ట్రిపుల్ ప్లానటరీ క్రైసిస్ అంటే ఏంటి అని అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ట్రిపుల్ ప్లానటరీ క్రైసిస్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, పొల్యూషన్, బయోడైవర్సిటీ మూడు కూడా డ్యామేజ్ అవ్వడం, దాన్ని ట్రిపుల్ ప్లానటరీ క్రైసిస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లైమేట్ చేంజ్ డ్యామేజ్ అవ్వడం, పొల్యూషన్ డ్యామేజ్ అవ్వడం, బయోడైవర్సిటీ లాస్ అవ్వడం, మూడింటినే ట్రిపుల్ ప్లానటరీ క్రైసిస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. దెన్ విల్ గో టు లైక్ వరల్డ్ లో గ్లోబ్ లో లైక్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కి ఇచ్చేయడానికి, ట్యాకిల్ చేయడానికి మనము ఏం చేస్తున్నాము అండ్ దీనిలో ఇండియాలో ఏం చేస్తున్నాం అన్నది కూడా కొంచెం డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ దిస్. రీసెంట్ గా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కి అగెనిస్ట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వే మూడు ఉన్నాయి అన్నమాట. ఒకటి GAPAR అంటే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఒకటి. తర్వాత అవేర్ ప్రోగ్రామ్. అవేర్ అంటే యాక్సిస్ వాచ్ రిజర్వ్ టూల్ బై WHO అండ్ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. తర్వాత ఇంకొకటి GLAASS అంటే గ్లోబల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్వైలెన్స్ సిస్టమ్. ఒక సర్వైలెన్స్ సిస్టమ్, ఇంకొకటి అవేర్, యాక్సిస్ వాచ్ అండ్ రిజర్వ్ టూల్ బై WHO అండ్ ఇంకోటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, దానికి గ్లోబల్ యాక్షన్ ప్లాన్. ఈ మూడు కూడా WHO స్టెప్స్ తీసుకున్నవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత గ్లోబల్ యాంటీబయాటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ కూడా అవుతుంది గ్లోబల్ యాంటీబయాటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్. దాని తర్వాత సెక్యూర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సెక్యూర్ ప్రోగ్రామ్ ఇది లైక్ మన లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో ఎసెన్షియల్ యాంటీబయాటిక్స్ ని మనము అవైలబిలిటీలో ఉండేలాగా చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. దానికోసం సెక్యూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో ఎసెన్షియల్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండేలాగా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వన్ హెల్త్ కాన్సెప్ట్, వన్ హెల్త్ జాయింట్ యాక్షన్ ప్లాన్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. వన్ హెల్త్ కాన్సెప్ట్ బై హూమ్ అంటాడు. వన్ హెల్త్ జాయింట్ యాక్షన్ బై హూమ్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే దీన్ని ఇది చూసినట్టయితే UAE ఉంది, దీంట్లో UNEP అండ్ లైక్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 4 ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్ హెల్త్ జాయింట్ యాక్షన్ ప్లాన్ బై హూమ్ అంటే ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, తర్వాత UNEP, దాని తర్వాత వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ 4ది యాక్షన్ ప్లాన్. అది కూడా మన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కి పనిచేస్తుంది. అదే మనం ఇండియాలో చూసినట్టయితే స్టెప్స్ టేకెన్ బై ఇండియా చూస్తే ఆబ్వియస్ గా కొన్ని స్టెప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ ఉంది. వెరీ ఇంపార్టెంట్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఉంది ఫర్ కంటామినెంట్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. తర్వాత ఢిల్లీ డిక్లరేషన్ కూడా, ఢిల్లీ డిక్లరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత మన రీసెర్చ్ విత్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఒకటి,
దాని తర్వాత నేషనల్ ఏఎంఆర్ సర్వేలెన్స్ నెట్వర్క్ మన నేషన్ లో. అక్కడ ఎట్లయితే సర్వేలెన్స్ నెట్వర్క్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ ద కంప్లీట్ వరల్డ్ గ్లోబల్ లెవెల్ కు ఉందో, మన నేషనల్ లెవెల్లో కూడా ఉంది. నేషనల్ ఏఎంఆర్ సర్వేలెన్స్ నెట్వర్క్ ఆఫ్ స్టేట్ మెడికల్ కాలేజ్ ల్యాబ్ నార్స్ నెట్ ఎన్ఏఆర్ఎస్ నెట్. సో ఇది ఒకటి ఉంది. అండ్ యాంటీ మైగ్రేటిక్ స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్ ఏంది? స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్ లో ఏం లేదు, వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్ వార్డ్స్, ఐసీయూస్ వాటన్నిటిలో యాంటీబయాటిక్స్ వాడకూడదు అని మనం అవేర్నెస్ జనరేట్ చేసి వాటిని మిస్యూజ్ కాకుండా వాడడం, అదే యాంటీబయాటిక్ స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్. అండ్ రెడ్ లైన్ క్యాంపెయిన్ ఆన్ యాంటీబయాటిక్స్, ఇది ఒక క్యాంపెయిన్ ఆన్ యాంటీబయాటిక్స్, రెడ్ లైన్ క్యాంపెయిన్ ఆన్ యాంటీబయాటిక్స్. అండ్ న్యూ ప్రొవిజన్ షెడ్యూల్ H1 టు ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ టు చెక్ ద ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో న్యూ ప్రొవిజన్ ఇది ఒకటి. సో ఇవన్నీ ఇండియాలో గ్లోబ్ లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అది తెలుసుకుందాం, ఏ స్టెప్స్ తీసుకున్నారు, అండ్ వన్ హెల్త్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అండ్ ఇవన్నీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. బయోఫిల్మ్ అంటే ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. బయోఫిల్మ్ అంటే ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్. సి బయోఫిల్మ్ అంటే థిన్ రెసిస్టెంట్ లేయర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మనము అది ఒక లేయర్, రెసిస్టెంట్ లేయర్ అని ఒకటి బిల్డ్ చేసి, థిన్ రెసిస్టెంట్ లేయర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యాజ్ బ్యాక్టీరియా that forms on and coats and surfaces. Mostly it exhibits antibiotic resistance అనమాట. దీని వల్ల ఏం జరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైక్ and can form on surfaces like catheter, లైక్ మెడికల్ ఇంప్లాంట్స్ మీద కానీ, కిచెన్ దీని మీద కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సర్ఫేస్ మీద కానీ, కాంటాక్ట్ లెన్స్ మీద కానీ, హ్యూమన్ అనిమల్ టిష్యూస్ మీద కానీ, వీటన్నిటి మీద ఈ బయోఫిల్మ్ గిన ఇది చేయగలిగితే ఆబ్వియస్ గా మైక్రో ఆర్గానిమ్స్ యొక్క ఇన్ఫెక్షన్ లేకోకుండా పోతుంది. అందుకంటే ఇంకేం లేదు ఆడ. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి, ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవి క్రానిక్ డిసీజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. దానికి రీజన్ వచ్చేసి జెనెటిక్ రీజన్ ఉండొచ్చు, ఫిజియాలజికల్ రీజన్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ బిహేవియరల్ ఫ్యాక్టర్స్, వీటన్నిటిని కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ టైప్స్ గా లైక్ హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ ఒబేసిటీ, ఇవి రిస్క్ ఉన్న వాళ్ళకి ఇవి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనకు క్రానిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గా పరిగణిస్తాము. అట్ ద సేమ్ టైం మనం ఇండియాలో చూసినట్టే 2016 రిపోర్ట్ లో ప్రకారము 61.8% ఆఫ్ ద డెత్స్ మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వల్ల మాత్రమే ఉంది. ఇది ఇంపార్టెంట్ గా అవుతుంది. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. లెట్స్ సి. సో వాటిని తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు రీసెంట్ గా స్ట్రాటజిక్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం వీటిని ప్రివెంట్ అండ్ కంట్రోల్ చేయడానికి ఫ్రమ్ ద 2023 టు 2030 వరకు వీటిని ప్రివెంట్ చేయాలి. దానికోసం కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంకొన్ని రీసెంట్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి 75/25 ఇనిషియేటివ్ అనే ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో 75 మిలియన్ పీపుల్ లైక్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ తో ఉన్నారు ఆన్ స్టాండర్డ్ కేర్ బై 2025. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 75 మిలియన్ పీపుల్ విత్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాండర్డ్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై 2025. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ మనం ప్రాపర్ గా మానిటర్ చేసి వాళ్ళకి ఒక స్టాండర్డ్ కేర్ అనేది ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకొకటి లైక్ సాక్షత్ పోర్టల్ అనేది కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది ఫర్ ట్రైనింగ్ ఆఫ్ 40,000 ప్రైమరీ హెల్త్ కేర్ మెడికల్ ఆఫీసర్స్ కి సాక్షత్ పోర్టల్ ద్వారా వాళ్ళని ట్రైన్ అప్ చేస్తాము. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అనే దానికోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసము ఒక పోర్టల్ కూడా లాంచ్ చేస్తున్నాం. దట్ ఈస్ సాక్షత్ పోర్టల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి కీ గైడ్ లైన్స్ చూస్తే మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్స్, డయాబెటిక్, కార్డియోవాస్కులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్, అదే NPCDCS. దాన్ని మనము ఎన్పిసిడిఎస్ దాని ప్రోగ్రామ్ ఎన్సిడిగా రీసెంట్ గా రీనేమ్ చేసాము. ఇది ఒక నేషనల్ ప్రోగ్రామ్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్యాన్సర్ కి, డయాబెటీస్ కి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కి, స్ట్రోక్, వీటికి అన్నిటికీ ఒక ప్రోగ్రామ్ ఉంది. అదే NPNCD, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇంతకు ముందు అన్ని ఉండింది NPCDCS. సి అంటే క్యాన్సర్, డి అంటే డయాబెటీస్, కార్డియోవాస్కులర్ సిస్టమ్స్, వాటికి అన్నిటికీ కార్డియోవాస్కులర్ డిసీజ్, వీటికి అన్నిటికీ కూడా నాన్ కమ్యూనికబుల్ పెట్టేశారు. దానికి నేషనల్ ప్రోగ్రామ్ ఉంది. ఆ నేషనల్ ప్రోగ్రామ్ తో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ప్రోగ్రామ్ లో ఏమేమి ఉంది ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని చూస్తే మనకి COPD, లంగ్ డిసీజెస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అండ్ ఆస్మా, అవి కూడా ఆ ప్రోగ్రామ్స్ కూడా ఇంక్లూడ్ అయింది. దాని తర్వాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్.
ప్రధానమంత్రి అది కిడ్నీకి సంబంధించి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ ఇది ఒకటి. ఇవన్నీ వీటికన్నిటికి లైక్ మనం ప్రాపర్‌గా రీసెంట్‌గా గైడ్‌లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉంటుందని. సో, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ డిఫరెన్సెస్ చూస్తామంటే కమ్యూనికబుల్ డిసీజ్ హైలీ ఇన్ఫెక్షియస్. మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల ఇవి వస్తాయి. అదే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూస్తే ఇవి లైక్ అలర్జీస్ గాని, మాల్ న్యూట్రిషన్ గాని, లేకపోతే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. లైక్ ఒబేసిటీ గాని, ఓవర్ ఈటింగ్ గాని అటువంటి వాటితో వల్ల మన మోస్ట్‌లీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల కాకోకుండా వాటన్నిటి వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్, బాక్టీరియా వాటి వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది కమ్యూనికబుల్ డిసీజెస్. ఇవి ఇన్ఫెక్షన్ వల్ల కాదు. ట్రాన్స్మిటింగ్ ఏజెంట్ కాదు. ట్రాన్స్మిటింగ్ ఏజెంట్ ఏముండదు నాన్ కమ్యూనికబుల్‌కి. మోర్ లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, బిహేవియరల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. వీటి వల్ల ఇది వస్తుంది. లైక్ ఇన్‌హెరిటెన్స్ చూస్తే లైక్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్‌హెరిట్ కావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ జనరేషన్స్ తాత నుంచి తండ్రికి, తల్లి నుంచి కొడుకు ఇట్లా జనరేషన్స్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దాని తర్వాత డిసీజ్ చూస్తే లైక్ ఇది అక్యూట్ సడన్ గా బిల్డ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది నాన్ కమ్యూనికబుల్ చూస్తే ఇట్ డెవలప్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. వెరీ వెరీ ట్రీట్మెంట్స్ చూస్తే ట్రెడిషనల్ మెథడ్స్ మే వేరీ యాంటీబయాటిక్స్ అవి ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వేరీ అవ్వచ్చు. బట్ దీనికి నాన్ కమ్యూనికబుల్ దీనికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్జికలీ ఆర్ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ కి అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ కి ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్, మలేరియా. అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి అల్జీమర్స్ డిసీజ్, హైపర్ టెన్షన్, ఆస్మా ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. విత్ ఇట్ దానికి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి కర్బ్ చేయడానికి ఇండియాలో రీసెంట్ గా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నాము అని చెప్పాము. అదేం లేదు అక్కడ పైన చెప్పినదే నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. దీని మెయిన్ ఏంటంటే 25% ఆఫ్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 2025 కి తగ్గించాలి. అంతే ఇంకేం లేదు. దాని తర్వాత ఫిట్ ఇండియా మూవ్మెంట్. ఫిట్ ఇండియా మూవ్మెంట్ బై ఏ మినిస్ట్రీ అదొకటి అడుగుతాడు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్ వాళ్ళు ఫిట్ ఇండియా మూవ్మెంట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇదొకటి. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ ట్యూబర్క్లోసిస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్ 2023 రిలీజ్ చేసింది. అందుకని ఇది న్యూస్ లో ఉంది. ట్యూబర్క్లోసిస్ గురించి కొద్దిగా ఇట్ ఈస్ కాజ్డ్ బై బాసిల్లస్ మైకోబాక్టీరియం. ఇది బ్యాక్టీరియా. ఓకే, దాని నుంచి కాజ్ చేస్తుంది. మెయిన్ గా ఇది లంగ్స్ కి అఫెక్ట్ చేస్తుంది. దాన్ని పల్మనరీ టీబీ అంటారు. లంగ్సే కాకోకుండా వేరే బాడీ పార్ట్స్ కూడా అది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పార్ట్ కి, స్కెలిటన్ కి, లివర్ కూడా కాజ్ చేస్తుంది. వాటికి అన్నిటికీ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ కామన్ గా దీనికి ట్రీట్మెంట్ లో చూస్తే ఐసోనియాజిన్, రిఫాంపసిన్, ఎథంబ్యూటాల్ అండ్ పైరాజినమైడ్ ఈ 4 మెడిసిన్స్ మనం కామన్ గా వాడతాము. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా దీనికి వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ కూడా ఎక్స్ట్రా పల్మనరీ టీబీకి మాత్రమే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ పల్మనరీ టీబీకి వ్యాక్సిన్ లేదు. ఆ వ్యాక్సిన్ పేరు బీసీజీ వ్యాక్సిన్. దాన్నే బాసిల్లీ కాల్మట్టి గురెన్ బీసీజీ అంటారు. లైక్ ప్రొనౌన్సియేషన్ కెన్ బి వేరీ బికాస్ అది ప్రాపర్ నౌన్. బట్ హవెవర్ అది బీసీజీ అనేది ఓన్లీ లైసెన్స్ వ్యాక్సిన్. అది కూడా ఓన్లీ ఎక్స్ట్రా పల్మనరీ టీబీకి మాత్రమే ప్రివెంట్ చేస్తుంది. పల్మనరీ టీబీకి ప్రివెంట్ చేయదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కామన్ గా దానికి ఇచ్చే మెడిసిన్స్ పేరు వాడాము. అవి ఇచ్చినా కూడా ట్రీట్మెంట్ కి పని చేయకుండా ఉన్నప్పుడు అవి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటారు. దీనిలో 3 వెరైటీలు ఉంది. ఒకటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఇంకొకటి ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్, థర్డ్ది టోటలీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ లైన్ థెరపీగా ఐసోనియాజిడ్, రిఫాంపసిన్ ఇస్తాము. అవి పని చేయకోకుండా ఉంటే ఆ పేషెంట్స్ కి మనం మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ దాంట్లో చూస్తే ఐసోనియాజిడ్, రిఫాంపసిన్ తో పాటు అవి కూడా పనిచేయనప్పుడు వాటితో పాటు మనం ఫ్లోరోక్వినోలోన్ ఇస్తాము. ఆర్ అట్ ద సేమ్ టైం ఎనీ వన్ ఆఫ్ ద 3 ఇంజెక్టబుల్ సెకండ్ లైన్ డ్రగ్స్ స్టార్ట్ చేస్తాం. సెకండ్ లైన్ డ్రగ్స్ అంటే అమికసిన్ గాని, కనమైసిన్ గాని, సెప్రోమైసిన్ గాని ఈ 3లో ఏదో ఒకటి వాడడం అనేది జరుగుతుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్లస్ ఫ్లోరోక్వినోన్ ప్లస్ ఐసోజెనైట్, రిఫాంపసిన్ ఇవి పని చేయనప్పుడు అంటే ఆ 2 కంపల్సరీగా పనిచేయకూడదు. ఫ్లోరోక్వినిన్ పనిచేయకూడదు. ఈ 3 కంపల్సరీగా పనిచేయకూడదు. సెకండ్ లైన్ డ్రగ్స్ లో ఈ మూడిట్లో ఏదో ఒకటి పనిచేయకూడదు. వాళ్ళకి ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ కింద ఎక్స్డిఆర్ టీబీ అంటారు. ఫస్ట్ లైన్ డ్రగ్స్, సెకండ్ లైన్ డ్రగ్స్ 2 కూడా కంప్లీట్ గా పనిచేయని వారికి మనం టోటలీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్
అని అంటాము. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనం స్టెప్స్ చూస్తే గిన మనకి నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఉంది ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్. అది 2017 నుంచి 2025లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకొకటి టీబీ ముక్త్ పంచాయత్ అభియాన్ ఇనిషియేటివ్. ఇంకొకటి ఉంది టీబీ ముక్త్ పంచాయత్ అభియాన్ ఇనిషియేటివ్. దీంట్లో టీబీ పారదోలాలి సంథింగ్ అంతే, ఇంకేం లేదు. దెన్ మనకి నిక్షయ్ పోషణ్ యోజన. టీబీ పేషెంట్స్ కి మనకు న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ నిక్షయ్ పోషణ్ యోజన దీని కింద వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ దట్ వన్. దెన్ ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. దట్ దాని ద్వారా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము 2025 కి టీబీని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. దానికోసం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. దట్ ఎయిమ్ ఈస్ టు ఎలిమినేట్ టీబీ 2025 అన్నమాట. తర్వాత దీని కింద ఈ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ దీని కింద నిక్షయ్ మిత్ర అనేది ఒకటి మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే టీబీ పేషెంట్స్ కి అడిషనల్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది నిక్షయ్ మిత్ర ద్వారా. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫైండ్ ట్రీట్ ఆల్ ఎండ్ టీబీ. ఇది ఒక జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ అండ్ గ్లోబల్ ఫండ్. ఈ అన్నిటితో పాటు ఈ ఫైన్ టీబీ ఆల్ అండ్ ఎండ్ టీబీ, ఫైన్ టీబీ ఆల్ ఎండ్ టీబీ. దీనిలో ఏంటంటే టీబీని డయాగ్నోస్ చేసి అండ్ 40 మిలియన్ టీబీ ఏదైతే ఉన్నారో వాళ్ళకందరికీ డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ రిపోర్ట్ 40 మిలియన్ పీపుల్ విత్ టీబీ, 40 మిలియన్ పీపుల్ టీబీతో ఉన్నారు, వాళ్ళందరినీ ట్రీట్ చేయాలి. తర్వాత మాస్కో డిక్లరేషన్ బై డబ్ల్యూహెచ్ఓ మాస్కో డిక్లరేషన్ ఏంటంటే అర్జెంట్ యాక్షన్ తీసుకోవాలి ట్యూబర్క్యులోసిస్ ని మనం పారదోలడానికి, టు ఎండ్ ట్యూబర్క్యులోసిస్ బై 2030కి డిక్లేర్ చేయడానికి అని చెప్పి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మాస్కో డిక్లరేషన్ బై డబ్ల్యూహెచ్ఓ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ కి 2023కి కంప్లీట్ గా ఎండ్ చేయాలి. దాని తర్వాత బీపాల్ ఇన్ 6 మంత్స్. దీనిలో ఏంటంటే ఆల్ ఓరల్ అండ్ 3 డ్రగ్ రెజిమెన్. లైక్ మనము పైన ఏదైతే చెప్పామో ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ కి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో వాటిని అన్నిటిని దీనిలో ఓరల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్ లైక్ ఇది చేయడం కోసం. దీనిలో ఏవే ఉంటాయంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లైక్ ఈ పేర్లు ఏం అవసరం లేదు. ఈ పేర్లు యూ జస్ట్ ఇగ్నోర్ దిస్ నేమ్స్, నో ప్రాబ్లం. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్, నో ప్రాబ్లం. అవసరం లేదు, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. బట్ యాంటీబయాటిక్స్ బిడాక్వినిలిన్ అండ్ లినోజిలిడ్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే గుర్తుపెట్టుకోండి. బట్ మాక్సిమం అడగకపోవచ్చు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ సికిల్ సెల్ డిసీజ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి? నార్మల్ గా రెడ్ బ్లడ్ సెల్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ షేప్ చూస్తే బైకాన్కేవ్ షేప్ లో ఉంటాయి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. బైకాన్కేవ్ షేప్ లో ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఆ హిమోగ్లోబిన్ కరెక్ట్ గా ఒక ఆర్బీసీ లో 4 హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి ఎగ్జాక్ట్ గా. సో ఆబ్వియస్ గా మనకి 1 ఆర్బీసీలో 270 హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ 1 హిమోగ్లోబిన్ లో 4 ఐరన్ మాలిక్యూల్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ ఇది నార్మల్ గా బైకాన్కేవ్ షేప్ లో ఉంటుంది. బైకాన్కేవ్ షేప్ లో ఉండడం వల్ల ఇది నార్మల్ గా మనకి ఈజీ ఫ్లో అనేది ఇదవుతుంది. దానివల్ల ఆక్సిజన్ అనేది ఈజీగా క్యారీ అవుతుంది నార్మల్ గా. బట్ సికిల్ సెల్ దీనిలో మనం చూస్తే డిఫెక్టివ్ హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఆక్సిజన్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీనిలో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్బీసీ షేప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆర్బీసీ షేప్ మనకి సికిల్ సెల్ అంటే ఎటైతే కొడవలు ఉంటుందో దాన్ని క్రెసెంట్ షేప్ అంటారు. సో ఆ క్రెసెంట్ షేప్ కి షేప్ ఆఫ్ ద సెల్ ఈజ్ మాడిఫైడ్ ఇక్కడ. దీని వల్ల ఏం జరుగుతుందంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇది ఎక్కడ ఉంటుంది? వెరీ, వెరీ ఇంపార్టెంట్. ట్రైబల్ పాపులేషన్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ట్రైబల్ ఏరియాస్ దీంట్లో ఈ సికిల్ సెల్ అనిమియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ దే విల్ హ్యావ్ సర్టెన్ సింటమ్స్ లైక్ జాండీస్, లివర్, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్. ఇవి చాలా కామన్ గా ఉంటుంది. వీళ్ళలో మామూలుగానే లైక్ బ్లడ్ ఫ్లో అనేది డ్యామేజ్ అవుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ ఫ్లో అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇంకేం అవసరం లేదు, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ స్టెమ్ సెల్ ఆర్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఓన్లీ క్యూర్ ఫర్ దిస్ డిసీజ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. హిమోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే వాళ్ళ లైఫ్ లాంగ్ లైక్ ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ 120 డేస్ ఉంటుంది. ఎవరీ 120 డేస్ కు బ్లడ్ ఎక్కించుకుంటా ఉండాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది సో వాళ్ళకి ప్యూర్ ట్రీట్మెంట్ వెళ్ళాలంటే లైక్ కంప్లీట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాలి. దిస్ ఇస్ రిగార్డింగ్ సికిల్ సెల్. అయితే రీసెంట్ గా ఇది ఎందుకు న్యూస్ వచ్చిందంటే రీసెంట్ గా యుఎస్ లైక్ క్రిస్పర్ బేస్డ్ జీన్ థెరపీని
సికిల్ సెల్ డిసీజ్‌తో ఉన్న వాళ్ళకి జీన్ థెరపీని అప్రూవ్ చేసింది. అందుకని న్యూస్‌లో వచ్చిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఆ జీన్ థెరపీస్ యొక్క పేర్లిచ్చాడు. కాస్గేవే అండ్ లైఫ్‌జినియా అని పేర్లిచ్చాడు. ఇవి సెల్ బేస్డ్ జీన్ థెరపీస్. వీటితో సికిల్ సెల్ డిసీజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 ఇయర్స్‌గా ఏజ్ వాళ్ళకి అండ్ అంతకంటే పైనున్న వాళ్ళకి ఈ జీన్ థెరపీతో వాటిని సాల్వ్ చేయొచ్చు అని. మన ఇండియాకి వెరీ ఇంపార్టెంట్. ఇండియా హాస్ లాంచ్డ్ నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ టు టాకిల్ సికిల్ సెల్ డిసీజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు సెపరేట్ ఒక మిషన్ ఉంది. దాని ద్వారా ఇది చేయడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ డిసీజ్ మనకి ఎలా ఇన్‌హెరిట్ అవుతుంది? వెరీ ఇంపార్టెంట్. ఇస్ దే మనకి ఇది జెనెటికల్‌గా పేరెంట్స్ టు బేబీకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వెన్ ఎ చైల్డ్ రిసీవ్స్ 2 జీన్స్, 1 ఫ్రమ్ ఈచ్ పేరెంట్ ఉంటదో, దానిలో లైక్ ఒక్కొక్క పేరెంట్ నుంచి ఒక్కొక్కటొస్తుంది. దానిలో నుంచి మనకి అబ్నార్మల్ హిమోగ్లోబిన్ కోడ్ చేసే జీన్ ఏది పేరెంట్ నుంచి వచ్చినా కూడా ఇది క్లియర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇఫ్ బోత్ ద పేరెంట్స్‌కి సికిల్ సెల్ ట్రైట్ గిన ఉంటే గిన 1 ఇన్ 4 లైక్ 25% ఛాన్సెస్ ఉంటుంది. ఆ బేబీ సికిల్ సెల్ అనీమియాతో గురవ్వడానికి. అది ఇంపార్టెంట్ అన్నమాట. దేర్ ఈస్ ఆల్సో 1 ఇన్ 4 ఛాన్స్ దట్ ఎవ్రీ గివెన్ చైల్డ్ వుడ్ బి కంప్లీట్‌లీ అన్‌ఎఫెక్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కంప్లీట్‌లీ అంటే పేరెంట్స్‌కి దీంట్లో ఉంటే అన్‌ఎఫెక్ట్‌గా ఉండే అవకాశం కూడా ఉంది అంటున్నాను. లైక్ హ్మ్. వెరీ ఇంపార్టెంట్. 50% ఛాన్స్ ఇస్ దేర్ దట్ ఎవరీ చైల్డ్ విల్ గెట్ సికిల్ సెల్ ట్రైట్ అంటున్నాడు. సో, ఇదంతా అవసరం లేదు. బట్ వెరీ ఇంపార్టెంట్. ఇది జెనెటికల్లీ క్యారీడ్. ఆహ్, 2 జీన్స్‌లో ఒక జీన్ ఫ్రమ్ మదర్, ఇంకో జీన్ ఫ్రమ్ ఫాదర్ నుంచి ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ కూడా ఈ సికిల్ సెల్ ట్రైట్ ఉంటే లైక్ 25% ఆఫ్ ద కిడ్స్‌కి సికిల్ సెల్ అనీమియా ఉండే అవకాశం ఉంటుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్. అయితే ఈ మనం పైన ఏం చెప్పాము, మన నేషన్‌లో సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాము కదా! దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 2047కి దీనికి ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. దీనికి 3 పిల్లర్ హెల్త్ స్ట్రాటజీ ఉంది. ఒకటి హెల్త్ ప్రమ్ హెల్త్ ప్రమోట్ చేయడము, ప్రివెంట్ చేయడము, హోలిస్టిక్ మేనేజ్‌మెంట్ అండ్ కంటిన్యూయమ్ కేర్. లైక్ కంప్లీట్ కేర్ అన్నమాట. ప్రివెంటివ్ కేర్ ఉంది. హెల్త్ ప్రమోషన్, హోలిస్టిక్ మేనేజ్‌మెంట్ కూడా చేయాలి. దీనిలో మెయిన్‌గా ఎంటైర్ 0-18% ఆఫ్ ద 18 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ పీపుల్ మొత్తం దీనిలో కవర్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇంక్రిమెంటలీ ఎంటైర్ పాపులేషన్ ఫస్ట్ మనం 18 ఇయర్స్ అంత ఏజ్‌ని దీన్ని కవర్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత అప్ టు 40 ఇయర్స్ అంత ఏజ్‌ని దీనిలో కవర్ చేసి నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా దీని నుంచి కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయడానికి మనం విల్ టేక్ దట్ స్టెప్స్ అన్నమాట. అదర్ ఇనిషియేటివ్స్ మన నేషనల్ హెల్త్ మిషన్ గైడ్‌లైన్స్‌లో ఏం తీసుకున్నామంటే హిమోగ్లోబిన్ అంటే హిమోగ్లోబిన్ డిజార్డర్స్ మొత్తంని హిమోగ్లోబినోపతీస్ అంటారన్నమాట. సో, పతి అంటే డిసీజ్. హిమోగ్లోబినోపతీస్ అంటే హిమోగ్లోబిన్ వల్ల ఈ డిసీజెస్ మొత్తాన్ని జెనెటిక్‌గా హిమోగ్లోబిన్ డిసీజ్ ఏవైతే వాటినన్నిటిని ఐడెంటిఫై చేసి మనం కమ్యూనిటీ లెవెల్‌లో వాటిని సర్వీస్ చేసి అంటే వి నీడ్ టు ప్రివెంట్. అది చేయడానికే మనకు నేషనల్ హెల్త్ మిషన్‌లో గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయి అంటున్నానన్నమాట. రిలేటెడ్ డెవలప్‌మెంట్ మనం రీసెంట్‌గా చూసి ఏం డెవలప్ అయింది అంటే హిమోగ్లోబిన్ మీద వెరీ ఇంపార్టెంట్. సీ మామూలుగా హిమోగ్లోబిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ లైక్ రెడ్ బ్లడ్ సెల్స్‌లో సారీ లైక్ బోన్ మ్యారోలో ఇది ప్రొడ్యూస్ అవుతుంది. 1 సెకండ్. ఇది ప్రైమరీగా రెడ్ బ్లడ్ సెల్స్‌లో ఉంటుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఆక్సిజన్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడం. లైక్ వర్టిబ్రేట్స్‌లో, రెడ్ బ్లడ్ సెల్స్‌లో ఇది ఉంటుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్ట్ చేయడం. అయితే రీసెంట్‌గా వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ కాండ్రోసైట్స్ కొన్ని హిమోగ్లోబిన్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని రీసెంట్‌గా ఫైండ్ ఔట్ చేయడం జరిగిందన్నమాట ఒక రిపోర్ట్‌లో. అయితే కాండ్రోసైట్స్ అంటే కార్టిలేజ్‌ని తయారు చేస్తాయవి. ఈ కార్టిలేజెస్ దే ఆర్ ద కనెక్టింగ్ టిష్యూ బిట్వీన్ ద బోన్స్. ఆ కార్టిలేజ్ వాటిని ఏవైతే ప్రొవైడ్ చేస్తాయో ఆ కాండ్రోసైట్స్ లైక్ హిమోగ్లోబిన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి అంటున్నారన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఈ ఫంక్షన్స్ ఆఫ్ కాండ్రోసైట్స్ ఏందంటే వెరీ ఇంపార్టెంట్. మనకి కార్టిలేజ్ తయారవుతుంది. అది మోర్ ఫ్లెక్సిబుల్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బోన్స్ వాటికి కనెక్టివ్ టిష్యూగా ఇది పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ కాండ్రోసైట్స్‌లో ఉండే హిమోగ్లోబిన్ అది ఆక్సిజన్‌కి క్యారీ చేయడానికి ఆక్సిజన్ స్టోర్ చేయడానికి, క్యారీ చేయడానికి హెల్ప్ అవుతుంది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే లైక్ ఆహ్, కెరటినోసైట్స్‌లో కూడా
లైక్ కెరటినోసైట్స్‌లో కూడా హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్‌బీసీలో హిమోగ్లోబిన్ ఉంటుంది. వాటితో పాటు కెరటినోసైట్స్ ఇన్ అప్పర్ ఎపిడర్మిస్‌లో కూడా ఉంటుంది. అందుకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ అండి. సీ రేర్ డిసీజెస్ మీద. రేర్ డిసీజెస్ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. అవి ఒక లైఫ్ లాంగ్ డిజార్డర్ విత్ ప్రివిలెన్స్ రేట్ చూస్తే అంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఒకసారి ఉంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. బట్ ప్రివిలెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. 1 ఆర్ లెస్ పర్ 1000 పాపులేషన్. అంటే 1000 పాపులేషన్‌లో ఒక్కరికి ఉంటుంది. బట్ వాడికి లైఫ్ లాంగ్ ఉంటుంది. మోస్ట్‌లీ ఇది జెనెటిక్ కాజెస్‌తో వల్ల ఉంటుంది. అండ్ కరెంట్‌లీ 5% ఆఫ్ ద వరల్డ్ వైడ్ పాపులేషన్ మొత్తం ఈ రేర్ డిసీజెస్‌తో అఫెక్ట్ అయ్యి ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రీసెంట్‌గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు 4 రేర్ డిసీజెస్‌ని ట్రీట్ చేయడానికి జెనరిక్ డ్రగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెనరిక్ డ్రగ్స్. జెనరిక్ అంటే నాన్ బ్రాండెడ్ డ్రగ్స్. వాటిని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఆ డిసీజెస్ పేర్లు ఇంపార్టెంట్. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రేర్ డిసీజ్ అని ఒక ఆప్షన్ ఇచ్చేయొచ్చు. అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలా. టైర్నోసినిమియా, సో టైరోసినిమియా టైప్ 1, గుచెస్ డిసీజ్, విల్సన్స్ డిసీజ్ అండ్ డ్రావెట్ ఆర్ లానక్స్ గాస్ట్రోడ్ సిండ్రోమ్ సీజర్స్. ఈ 4 డిసీజెస్ కి జనరిక్ డ్రగ్స్ ని ఇష్యూ చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినిషన్ ఆఫ్ రేర్ డ్రగ్స్, రేర్ డిసీజ్ కూడా ఇంపార్టెంట్. అయితే ఈ రేర్ డిసీజ్ దానికి కీ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అంటే రీసెంట్‌గా మనకి కీ ఇనిషియేటివ్స్ ఇండియాలో 20 మనకి ఒక పాలిసీ ఉంది. నేషనల్ పాలిసీ ఫర్ రేర్ డిసీజ్ 2021. ఆ పాలిసీ ప్రకారము మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండర్ అంబ్రెల్లా స్కీమ్ ఫర్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి. రాష్ట్రీయ ఆరోగ్య నిధి నుంచి మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రేర్ డిసీజ్ కి 3 కేటగిరీలుగా మనం డివైడ్ చేస్తాము. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1 లో వన్ టైమ్ క్యూరబుల్ ట్రీట్మెంట్ వాటినన్నిటిని ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాంటి డిసీజెస్ మొత్తం ఇది వన్ టైమ్ లో ఇది క్యూర్ అయ్యే రేర్ డిసీజెస్ గ్రూప్ 1 లో ఉంటుంది. మళ్ళీ ఇంకొన్ని డిసీజెస్ కి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కావాలి. బట్ రిలేటివ్లీ లోవర్ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కావాలి. హావింగ్ రిలేటివ్ లోవర్ కాస్ట్ అవన్నీ నీకు గ్రూప్ 2 లో పెట్టడం అనేది జరిగింది. దాని తర్వాత హై కాస్ట్ ఉంటుంది. బట్ లైఫ్ లాంగ్ థెరపీ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి హై లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ లో కాస్ట్ ఉంటుంది. అవి గ్రూప్ 2 లో. లైఫ్ లాంగ్ బట్ హై కాస్ట్ అటువంటి డిసీజ్ అని గ్రూప్ 3 లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రేర్ డిసీజ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కస్టమ్స్ డ్యూటీ నుంచి ఎగ్జంప్షన్ ఉంటుంది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ పర్సనల్ యూజ్ వాడతారో వాటికి కస్టమ్స్ డ్యూటీ ఉండదు. ఇది ఇంకోటి స్టెప్. తర్వాత వీటికి ఫార్మసిటికల్ దీనికి కూడా ఇండస్ట్రీస్ కూడా లైక్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఫర్ ఫార్మస్యూటికల్స్ కవర్ ఆర్ఫన్ డ్రగ్స్. అంటే డ్రగ్స్ ఫర్ రేర్ డిసీజ్ దాన్ని ఆర్ఫన్ డ్రగ్స్ అంటారు. వాటికి ప్రొడక్షన్ లింక్డ్ సబ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా ఉంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవైతే ఈ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నారో ఇప్పుడు 1000 యూనిట్లు ప్రొడ్యూస్ చేశారంటే వాళ్ళకి ఇంకాస్త ఇన్సెంటివ్ పెరుగుతుంది అనమాట. అంటే ఎవరు ఈ ఈ లైక్ రేర్ డిసీజెస్ డ్రగ్స్ ఎంత ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళకి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారో దానికి లింకప్ చేస్తూ ఇన్సెంటివ్స్ వస్తుంది. అంతే, ఇంకేం లేదు. అంతకంటే ఇంకేం లేదు. దెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ రేర్ డిసీజ్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఫిక్స్డ్ డ్రగ్ ఐఎమ్ సారీ ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ డ్రగ్స్ అండి. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్. సి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ అర్థం చేసుకుంటే ఏదైనా డిసీజ్ ఉందనుకో మనం టాబ్లెట్స్ వాడతాం. వెరీ వెరీ ఈజీ మేనర్ లో చెప్తా. ఆ టాబ్లెట్స్ లో కోర్ కాంపోనెంట్ అంటే ఆ డిసీజ్ మనకి ఇప్పుడు జ్వరం తగ్గడానికి కావచ్చు, ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చంపడానికి కావచ్చు, ఆ పనికి వచ్చే పదార్థం ఏదైతుందో దాన్ని యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ తో పాటు ఇంకోటి ఎక్సిపియంట్ అంటారు. అంటే అది ఎగ్జాక్ట్‌గా ఇంటెండెడ్ బెనిఫిట్ కాకోకుండా సపోర్టివ్ గా ఉండేది ఎక్సిపియంట్ అంటారు. ఆ ఎక్సిపియంట్ గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు అది పక్కన పెట్టేసేయండి. అయితే మనకి ఏదైతే ఇంటెండెడ్ రిజల్ట్ రావడానికి మనం వాడుంటామో దానికి యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటారనమాట. అయితే కొన్ని డిసీజెస్ కి ఒక 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 ఇంటెండెడ్ రిజల్ట్ రావాలంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్స్ లో వాడాలి. అంటే మనం జ్వరంకి వాడతాము, వాంతులకి వాడతాము. దానికున్న ఏపీఐ దీనికి ఉన్న ఏపీఐ రెండింటిని కలిపి కొన్ని డిసీజెస్ వాడాల్సి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా ఇట్లా కాంబినేషన్స్ లో వాడే దాన్నే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అంటారు. అంతకంటే ఇంకోటి ఏం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకు ఆ ఇంటెండెడ్
ఎఫెక్ట్స్ రావడానికి, ఆ బెనిఫిట్ రావడానికి, ఆ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ లో వాడేటప్పుడు మనకి కొన్ని నెగెటివ్ థింగ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ డ్రగ్స్ మిస్ మ్యాచ్ అయిపోవచ్చు, లేకపోతే వాటికి షెల్ఫ్ లైఫ్ తగ్గిపోవచ్చు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోవచ్చు. ఇవన్నీ నెగెటివ్ థింగ్స్. హౌఎవర్ దీనికి కొన్ని పాజిటివ్స్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు అవి ఇంకా ఎఫిషియన్సీ పెరిగిపోవచ్చు. ఓవరాల్‌గా నీ కాస్ట్ తగ్గొచ్చు. అంటే లాజిస్టిక్ కాస్ట్ తగ్గొచ్చు. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ తగ్గొచ్చు. అవన్నీ తగ్గే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనేసి మనము యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్‌తో తయారైన టాబ్లెట్స్‌ని డైరెక్ట్‌గా అమ్మడానికి వీల్లేదు. అవి మనకి లైక్ ఒక ఆఫీస్ ఉంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ దానికి మెయిన్‌గా హెడ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ డిస్ట్రిక్ట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మెయిన్ హెడ్ ఉంటాడు. అతడు దానికి ఓకే చెప్తే అవి టాబ్లెట్స్ వాడొచ్చు. వాడుకలో వస్తాయి. లేకపోతే రావన్నమాట. అయితే రీసెంట్‌గా 5 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ కి అర్లియర్ అవి బ్యాన్ ఉన్నవి. ఇప్పుడు వాటికి అలో చేశారు అంటున్నాడు అనమాట. అవి ఏవేవి అంటే గిన ఇవి ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి అంతే. ఇవి ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఈ సంస్థ ఇంపార్టెంట్. ఈ సంస్థ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ అయితే దానికి మనకి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ కి రెగ్యులేట్ చేయడానికి ఏవి మనకు రెగ్యులేషన్స్ లో ఉన్నాయంటే మనకు ఒక యాక్ట్ ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 2008 ఒకటి ఉంది. దాని తర్వాత టెస్టింగ్ కెపాసిటీస్ ఆఫ్ సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీస్ డ్రగ్స్ ఒక ఇది ఉంది. దాని తర్వాత కాస్మెటిక్ రూల్స్ 1945 అమెండెడ్ ఇన్ 2017. ఇది కూడా ఒక కాస్మెటిక్ రూల్స్ ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉంది. అయితే ఇంకా దీంట్లో ఇంకా కాస్త డెవలప్మెంట్స్ ఏవి జరిగాయి అంటే లెట్స్ సీ దిస్. మనకి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఒకటి ఉంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ అది 223 ఫార్ములేషన్స్ యొక్క ప్రైజెస్ ని ఫిక్స్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. మనం మా డ్రగ్స్ యొక్క ప్రైజెస్ ని ఫిక్స్ చేసేది ఏది? ఈ సంస్థ ఇంపార్టెంట్. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ. ఇట్ హాస్ రివైజ్డ్ సీలింగ్ ఆఫ్ 15 షెడ్యూల్ ఫార్ములేషన్స్ అండర్ ఇది ఇంపార్టెంట్ అండి. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013 ఇప్పుడు 2022లో అమెండ్ జరిగింది. దాని ప్రకారము నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీకి మనం రీటైల్ ప్రైజెస్ ఆఫ్ డ్రగ్స్ ని చేయడం ఒక లైక్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఎస్పెషల్లీ ఎసెన్షియల్ మెడిసిన్స్ యొక్క ప్రైజెస్ ని ఫిక్స్ చేసే అథారిటీ ఎవరికి ఉంది? ఇది ఇంపార్టెంట్. ఆడేమంటారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు డ్రగ్స్ ప్రైజెస్ ఇట్లా అడిగేస్తాడు. అది రాంగ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లైక్ దట్ ఈస్ బై దట్ అన్నమాట. లైక్ లైక్ ఇంకోటి ఇది ఎలా మెకానిజం అంటే ఇది ఇంపార్టెంట్. మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్ వాళ్ళు నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటే ఏ మెడిసిన్స్ నేషనల్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్ లిస్ట్ లో అనే ఉండాలి, ప్రైస్ కంట్రోల్ లో ఉండాలి అనే లిస్ట్ తయారు చేసేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. హౌఎవర్ దా ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే లిస్ట్ చేస్తారో అవన్నీ ఆటోమేటిక్ గా దే కమ్ అండర్ డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013 కింద వస్తుంది అనమాట. అయితే ఈ డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013 కింద ఏవైతే వచ్చాయో అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దాంట్లో పెట్టారో వాటికి అన్నిటికీ ప్రైజెస్ ఎవరు డిటర్మైన్ చేస్తారంటే ఎన్పిపిఏ. అది నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అనేది క్వశ్చన్ పడుతుంది మనకి. దట్ డస్ నాట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్. దట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ దట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్. అది ఇంపార్టెంట్ అనమాట. దట్ ఎన్ఫోర్సెస్ దిస్ ప్రైస్ కంట్రోల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్. మనము చాలా డ్రగ్స్ వాడుతున్నాం. ఆ డ్రగ్స్ లో ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవి అనే లిస్ట్ మొత్తం తయారు చేసేది ఎవరు అంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వెరీ ఇంపార్టెంట్. ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ మనకి డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013 కింద వచ్చేస్తుంది. ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ. అయితే వాటికి అన్నిటికీ ప్రైస్ ఎక్కువ కాకోకుండా చూసుకోవాలి ఇప్పుడు. బట్ అవి చూసే పవర్ ఎవరికి ఉంటుందంటే ఎన్పిపిఏకి ఉంటుంది. నేషనల్ లైక్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ. ఈ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఇంకో క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ కింద వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సి జనరిక్ డ్రగ్స్. జనరిక్ డ్రగ్ అంటే ఫస్ట్ ఏంటో తెలిసేయాలి. జనరిక్ డ్రగ్ అంటే వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మామూలుగా మెడిసిన్ మనకి బ్రాండెడ్ నేమ్ తో ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా మెడిసిన్. బట్ దానికి మనకి ఎటువంటి బ్రాండెడ్ నేమ్ ఉండదు. వెరీ ఇంపార్టెంట్. లైక్ సేమ్ యాజ్ అన్ ఆల్రెడీ మార్కెటెడ్ బ్రాండెడ్ డ్రగ్. బ్రాండెడ్ నేమ్ తో డ్రగ్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఇది కూడా మార్కెట్ లో ఉంటుంది. దానిలో డోసేజ్ గానీ, సేఫ్టీ గానీ, స్ట్రెంగ్త్ గానీ, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గానీ
క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ గాని, ఇంటెండెడ్ యూజ్ గాని ఎవ్రీథింగ్ సేమ్ అన్నమాట. సిమిలర్‌గా ఉంటుంది బ్రాండెడ్ డ్రగ్‌కి దీనికి. బట్ ఒకటే ఒక తేడా ఏంటంటే, మనకి ఏదైనా ఒక డ్రగ్ తయారు చేశారనుకో, వాళ్ళు ఫస్ట్ ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970 ప్రకారము వాళ్ళు ఒక 20 ఇయర్స్‌కి అట్లా మనకి పేటెంట్ తెచ్చుకుంటారు. బట్ 20 ఇయర్స్ ఎక్స్‌పైర్ అయిపోయాక, 20 ఇయర్స్ అయిపోయాక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970లోనే ఒక ఎస్కేప్ క్లాజ్ ఒకటుంటుంది. అదేంటంటే కంపల్సరీ లైసెన్సింగ్ అనే క్లాజ్ ఒకటుంటుంది. ఆ కంపల్సరీ లైసెన్సింగ్ క్లాజ్ ప్రకారము అదేంటంటే మనము పబ్లిక్ ఎమర్జెన్సీ, అర్జెన్సీ ఉంటే మనం ఏం చేస్తామంటే, మనము ఆ పేటెంట్ ఎవరైతే ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ తెచ్చుకున్నారో వాళ్ళ పర్మిషన్ లేకోకుండానే వీటికి లైక్ లైక్ ఆ డ్రగ్ అండ్ కాంబినేషన్ వాటి మీదనే ఆ ఫార్ములాతోనే వీటిని అలో చే లైక్ తయారు చేయొచ్చు. ఎందుకంటే ఇది పబ్లిక్ అర్జెన్సీ ఉంది. పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంది అన్న దీనిలో వాళ్ళకి అలో చేయొచ్చనమాట. అది త్రూ కంపల్సరీ లైసెన్స్ ద్వారా. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీతో పర్మిషన్ తీసుకొని కన్సెంట్ బేస్డ్‌గా చేయాలంటే కన్సెంట్ ఏం అవసరం లేదు. వితౌట్ కన్సెంట్, పబ్లిక్ అర్జెన్సీ తీసుకునేసి వాళ్ళకి కంపల్సరీ లైసెన్సింగ్ బేస్ దీని మీద క్రైటీరియా కింద వాళ్ళకి అలో చేసేయొచ్చు. అది ఇంపార్టెంట్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ రీసెంట్‌గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అన్ని గవర్నమెంట్ డాక్టర్స్‌కి జనరిక్ మెడిసిన్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయండి అని ఒక రీసెంట్‌గా ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. అలర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి. బ్రాండెడ్ డ్రగ్స్ కి, జనరిక్ డ్రగ్స్ కొన్ని డిఫరెన్స్ ఇచ్చారు. దీనికి బ్రాండెడ్ డ్రగ్స్ కి పేటెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. జనరిక్ డ్రగ్స్ కి అటువంటి ప్రొటెక్షన్ ఏమి ఉండదు. బ్రాండెడ్ డ్రగ్స్ కాస్ట్ ఉంటుంది. అవి చీపర్ ఉంటుంది. బ్రాండెడ్ డ్రగ్స్ కన్నా. అది ఇంపార్టెంట్. దెన్ ఇవి యూనిక్ అపియరెన్స్ ఉంటుంది. బట్ అక్కడ చూస్తే మనకి బ్రాండెడ్ డ్రగ్స్ కన్నా డిఫరెంట్ అపియరెన్స్ లో జనరిక్ డ్రగ్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఏదైతే ఇన్నోవేషన్ చేసిందో ఆ కంపెనీ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది కాకోకుండా జనరిక్ డ్రగ్స్ అయితే ఏ వేటికైతే కంపల్సరీ లైసెన్సింగ్ వస్తుందో వాటికి ఆ కంపెనీలకి సెవెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఇచ్చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండెడ్ డ్రగ్స్ క్రోసిన్ లైక్ మనం రెగ్యులర్ వాడే పారాసెటమాల్ నుంచి జనరిక్ డ్రగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ లైక్ జనరిక్ మెడిసిన్స్ ని రెగ్యులేట్ చేసే మెకానిజం లెట్స్ సీ దిస్. రెగ్యులేషన్ లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ 2002 ఉంది. దీని ప్రకారం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫిజిషియన్ ఈ జనరిక్ డ్రగ్స్ ని లైక్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు లెజిబుల్ గా ప్రిఫరెబుల్ క్యాపిటల్ లెటర్స్ లో చాలా పెద్దగా ప్రిస్క్రైబ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యాజ్ పర్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రొఫెషనల్ కండక్ట్ ఎటిక్వేట్ అండ్ ఎథిక్స్ రెగ్యులేషన్స్ 2002 ప్రకారం. అట్లనే నేషనల్ మెడికల్ కమిషన్స్ యాక్ట్ 2019 ప్రకారము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా డాక్టరు వైలేట్ చేస్తే అంటే మిస్‌యూజ్ చేస్తే డిసిప్లినరీ యాక్షన్ వాడిపైన తీసుకోవాలి. ఆ డిసిప్లినరీ యాక్షన్ ఎవరు తీసుకుంటారంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆర్ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డ్. వీరు ఆ డాక్టర్ పైన ఏదైనా వైలేషన్ చేస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని జరుగుతుంది. దిస్ ఈస్ యాజ్ పర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ యాక్ట్ 2019. దాని తర్వాత డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945 కూడా ఉంటుంది. దీని ప్రకారము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఈ జనరిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో సింగిల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ మాత్రమే ప్రాపర్ నేమ్ లో వాడుండాలి అంట. సో మనం ఇందాక చెప్పాం. మనం ఇన్ కాంబినేషన్స్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ వాడతాము ఫిక్స్డ్ డోసెస్ లో, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ లో. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ లో జనరిక్ డ్రగ్ ని తయారు చేయొచ్చా అంటే రాంగ్ స్టేట్మెంట్. యాజ్ పర్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1947 సింగిల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ మాత్రమే ప్రాపర్ నేమ్ తో దీనిలో వాడి ఉండాలి. దానికి లైసెన్స్ తీసుకునేసి అని చెప్పడం జరిగింది అనమాట. అందుకని లైక్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ లో జనరిక్ డ్రగ్స్ చేయడానికి వీల్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి దయచేసి. దాని తర్వాత డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం ఏంటంటే మన ఒక డాక్టర్ బ్రాండెడ్ వర్షన్ ఆఫ్ టాబ్లెట్స్ రాసినా కూడా ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ లైక్ అడ్వైస్ చేసాయి. లైక్ డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఇండియా అలో చేసింది ఫార్మస్యూటికల్ కంపెనీస్. వాళ్ళు బ్రాండెడ్ వర్షన్ కాకుండా జనరిక్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఈవెన్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ బ్రాండెడ్ టాబ్లెట్స్ ఉన్నా కూడా దే కెన్ గివ్ దిస్ జనరిక్ మెడిసిన్స్ అంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి జనరిక్ మెడిసిన్స్ ని ప్రమోట్ చేయడానికి మనం గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. దాంట్లో మొట్టమొదటిది ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2008 లో బై మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. మినిస్ట్రీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. జనరిక్ డ్రగ్స్ ఇస్ not by Ministry of Health and Family Affairs. It is by ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. ఇది
by Ministry of Chemicals and Fertilizers. This is very, very, very important. Very, very important. Very, very important. తర్వాత ఫ్రీ డ్రగ్స్ ఇనిషియేటివ్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్. ఫ్రీ డ్రగ్స్ ఇనిషియేటివ్ ఆఫ్ హెల్త్ మిషన్ ఇది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు మనకి చూస్తే మిడిల్ లైక్ లాట్స్ ఆఫ్ టౌన్స్ లో జన ఔషధి కేంద్రాలు ఉంటాయి. ఆ జన ఔషధి కేంద్రాస్ మొత్తం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ అవన్నీ లైక్ జనరిక్ డ్రగ్స్ ని అమ్ముతుంటాయి అనమాట. చాలా తక్కువ కాస్ట్ కి మెడిసిన్స్ దొరుకుతాయి వాటిలో. అవన్నీ లాంచ్ చేసినవి దట్ బేస్డ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ 2008 ప్రకారం. దాని ప్రకారము దట్ ఈస్ బై విచ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. దాని తర్వాత ఫ్రీ డ్రగ్ సర్వీస్ ఇనిషియేటివ్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ లో ఫ్రీ డ్రగ్ సర్వీస్ నేషనల్ హెల్త్ మిషన్ లో ఫ్రీగా జనరిక్ డ్రగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ రెండింటికి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత దీనికి కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉంటాయి. జనరిక్ డ్రగ్స్ ని ఎవరైతే తయారు చేస్తారో వాటికి ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుంటారో వాటికి ఎంత ప్రొడ్యూస్ చేస్తారో దానికి అనుగుణంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఇన్సెంటివ్స్ ఏ మినిస్ట్రీ కింద నుంచి వస్తుందంటే ఈ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ నుంచి వస్తుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వస్తుంది కాదండి, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ లైక్ ఫర్టిలైజర్స్ నుంచి వస్తుంది. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా బయోసిమిలర్ మీద కూడా రీసెంట్ గా న్యూస్ లో రావడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. బయోసిమిలర్ అంటే ఏంటో మనకు తెలియాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. బయోసిమిలర్ అంటే ఏం లేదు, ఏదన్నా ఒక మెడిసిన్ మామూలుగా బయాలజికల్ మెడిసిన్ తో లైక్ మెడిసిన్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ టు ద బయాలజికల్ మెడిసిన్ కి ఎలా అయితే ఉంటుందో అట్లనే స్ట్రక్చర్ లోను ఫంక్షన్ లో చాలా సేమ్ ఉంటుంది, సిమిలర్ ఉంటుంది. దాన్నే బయోసిమిలర్ అంటారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దాన్నే బయోసిమిలర్ అంటారు. మోస్ట్లీ ఇది లివింగ్ సిస్టమ్ లో అటువంటి మెడిసిన్ తయారు చేయబడింది. ఎగ్జాంపుల్ ఈస్ట్ అట్టాను దానిలో. ఇవి హైలీ స్పెషలైజ్డ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా క్యాన్సర్ కి ఒక డ్రగ్, దాని పేరు ట్రస్టుజుమాబ్ అనే క్యాన్సర్ డ్రగ్ కి లైక్ ఇది బయోసిమిలర్ డ్రగ్. దానికి లైక్ సిడిసిఎస్ఓ వాళ్ళు లైక్ దే గ్రాంటెడ్ పర్మిషన్ అనమాట. రిసీవ్డ్ గ్రాంట్ ఫ్రమ్ లైక్ మార్కెట్ ఆథరైజేషన్. మార్కెట్ లో అమ్మడానికి వాళ్ళ ఆథరైజేషన్ ఇచ్చింది అంటున్నాడు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం లేదు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అంటే ఏం లేదు, ఒక స్టాండర్డ్ మెజర్మెంట్, ఒక స్టాండర్డ్ సిస్టమిక్ గా మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ అంటే డిసీజెస్, మోర్టాలిటీ అంటే డెత్, అవన్నీ రికార్డ్ చేయడం, రిపోర్ట్ చేయడం, అనాలిసిస్ చేయడం, ఇంటర్ప్రిట్ చేయడం అండ్ కంపేర్ చేయడం, వీటన్నిటిని ఒక సిస్టమిక్ స్టాండర్డ్ తో చేసే పద్ధతినే మనం ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అని అంటున్నాం అన్నమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరు చేస్తారు ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అంటే డబ్ల్యూహెచ్ఓ చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 11. ఇది ఫస్ట్ మాడ్యూల్లో ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 11 ICD 11 ఉంది. ఇప్పుడు దానికి సెకండ్ మాడ్యూల్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అని అంటుంది, న్యూస్ లో వచ్చింది అనమాట. సో ఇది చేయడం వల్ల ఏంటి లాభాలు, దీనిలో ప్రీవియస్ ICD 11 లో ఏముంది, ఇప్పుడు TM2 లో ఏమున్నాయి అవి మనం చూసినట్టయితే వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందు ICTM లో ప్రీవియస్ ICD 11 దీనిలో లైక్ మాడ్యూల్ 1 లో మనము ట్రెడిషనల్ మెడిసిన్ కండిషన్స్ ని దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ఏన్షియంట్ చైనా, ఇప్పుడు అవి జపాన్ అండ్ కొరియాలో కూడా ఆ ట్రెడిషనల్ మెడిసిన్ కండిషన్స్ ని వాడుతున్నాము. అవన్నీ ఈ ICD 11 ఫస్ట్ దాంట్లో ఏదైతే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ లో చేసామో వాటిలో వాడారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ నాట్ యూజ్ చేయలేదంటే వాడారు. దానివల్ల ఏం జరిగింది, ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ICD 11 లో ఆ ట్రెడిషనల్ మెడిసిన్ కండిషన్స్ ని లైక్ ఏవైతే చైనాలో ఆరిజినేట్ అయ్యాయి ఇప్పుడు జపాన్ కొరియాలో కూడా వాడుతున్నారు, వాటిని అన్నింటిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే మనము ఈ అవి లైక్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా, డయాగ్నోస్టిక్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కలెక్ట్ శాంపిల్స్ ఎలా కట్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి, అవి మనకి ట్రెడిషనల్ మెడిసిన్ కండిషన్స్ లోనో మళ్ళీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎలా ఉన్నాయని కంపేర్ చేసుకోవడానికి వీలవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీసెస్ ని లైక్ గ్లోబల్ కన్వెన్షనల్ మెడిసిన్ ప్రాక్టీసెస్ నార్మ్స్ కి అనుగుణంగా ఉందా లేదా అని కంపేర్ చేసుకోవడానికి, వాటికి లింక్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవి లైక్ ఈ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ట్రెడిషనల్ థెరపీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడము, తర్వాత ఆ డబ్బులు వాళ్ళకి రీఎంబర్స్ అవ్వడం, వాటికి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఫిట్ అవుతాయి అనమాట. ఇవన్నీ లైక్ ఫస్ట్ మాడ్యూల్లో
ఆల్రెడీ జరిగిందో దానిలో జరిగిపోయింది అంటారనమాట. ఇప్పుడైతే రీసెంట్‌గా సెకండ్ మాడ్యూల్‌ని డబ్ల్యూహెచ్ఓ ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే దానివల్ల ఏంది మాడ్యూల్ 2 ఆఫ్ సప్లిమెంటరీ చాప్టర్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ కండిషన్స్ అండర్ ఐసీటీ 11 ఏదైతే ఈస్ డిటెక్టెడ్ టు దానిలో ఆయుర్వేద, సిద్ధ, యునాని అండ్ డేటా అండ్ టర్మినాలజీ ఇవి కూడా దానిలో ఇంక్లూడ్ చేస్తుంది మాడ్యూల్ 2లో. ఇది అంటున్నాను అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ద్వారా ఏమైనా 500 ఎక్కువ కోడ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇదంతా ఇవి అవసరం ఏం లేదు. ఇన్ఫెక్షన్ డిసీజెస్ లైక్ మలేరియా, లైఫ్ స్టైల్ డిసీజ్ లైక్ క్రానిక్ ఇన్సామ్నియా ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఇది ఇంపార్టెంట్. మలేరియా, క్రానిక్ డిసీజెస్, ఇన్సామ్నియా ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఇది ఇంపార్టెంట్. మలేరియా ఇంక్లూడ్ అయింది. ఇన్సామ్నియా అంటే స్లీప్‌లెస్‌నెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. అయితే ఇప్పుడు మాడ్యూల్ 2లో మాడ్యూల్ 1లో ట్రెడిషనల్ మెడిసిన్ కండిషన్స్ ఆఫ్ చైనా అవి ఇంక్లూడ్ అయ్యాయి. బట్ మాడ్యూల్ 2లో లైక్ ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇవి ఇంక్లూడ్ అవ్వబోతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. అయితే ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటో నీకు తెలియాలి ఫస్ట్. ట్రెడిషనల్ మెడిసిన్ అంటే నీకు తెలియాలి. ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏం లేదు. సి మనం హెల్తీగా ఉండడం కోసము లేకపోతే మార్బిడిటీ వచ్చినప్పుడు వాటిని డయాగ్నోసిస్ చేయడం కోసము, ట్రీట్ చేయడం కోసము, మెంటల్ ఇల్నెస్ గాని, ఫిజికల్ ఇల్నెస్ గాని వాటికన్నిటికి మనకి ట్రెడిషనల్‌గా కొంచెం నాలెడ్జ్, స్కిల్స్, ప్రాక్టీసెస్ ఇండిజినియస్‌గా ఉంటాయి. డిఫరెంట్ కల్చర్స్‌లో ఆ కల్చర్ నుంచి రూట్ అయి ఉంటాయి. ఆ నాలెడ్జ్ మొత్తాన్ని మనం ట్రెడిషనల్ మెడిసిన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కండిషన్‌లో చూస్తే నమస్తే పోర్టల్ ఉంది. నేషనల్ ఆయుష్ మార్బిడిటీ అండ్ స్టాండర్డైజ్ టర్మినాలజీస్ ఎలక్ట్రానిక్స్ పోర్టల్. ఈ పోర్టల్‌లో ఏం చేస్తుందంటే మనకి ఆయుర్వేద, సిద్ధ, యునాని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్‌లో లైక్ ఈ మనకి వీటిని ఒక స్టాండర్డైజేషన్ తీసుకురావడానికి ఈ పోర్టల్ హెల్ప్ చేస్తుంది. ట్రెడిషనల్ మెడిసిన్‌లో మనం చేసే విధానాలన్నిటిని ఒక స్టాండర్డైజేషన్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఏహిమ్స్ అది ఆయుష్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటుంటుంది. అది కాంప్రహెన్సివ్ ఐటీ ప్లాట్‌ఫార్మ్ that to effectively manage all functions of healthcare delivery system and patient care in ఆయుష్ స్పెషలిటీస్. ఆయుష్ స్పెషలిటీస్ కి హెల్త్ కేర్ మేనేజ్ సిస్టమ్, పేషెంట్ కేర్ మొత్తం ఇవ్వడానికి కాంప్రహెన్సివ్ ఐటీ ప్లాట్‌ఫార్మ్ ఆయుష్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి. తర్వాత గుజరాత్ డిక్లరేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. గుజరాత్ డిక్లరేషన్ అంటే ఏం లేదు లైక్ డబ్ల్యూహెచ్ఓ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023 దాని ప్రకారము మనము కట్టుబడి మన ట్రెడిషనల్ మెడిసిన్ ప్రమోట్ చేసుకుంటామని గుజరాత్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ అవుట్‌కమ్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023 దట్ ఈస్ గుజరాత్ మెడిసిన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్. ఎక్కడన్నా లైక్ యూ కెన్ యూజ్ దీస్ థింగ్స్ యాస్ మెయిన్స్ ఆన్సర్స్ లో కూడా లాట్స్ ఆఫ్ థింగ్స్ లో వాడొచ్చు. వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు నెక్స్ట్ టాపిక్ ఫుడ్ ఫోర్టిఫికేషన్. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం డెలిబరేట్ గా అంటే కావాలనే 1 ఆర్ మోర్ మైక్రో న్యూట్రియంట్స్ ని ఫుడ్ ఆర్ కాండిమెంట్స్ అంటే కాండిమెంట్స్ అంటే మనకు సప్లిమెంటరీ ఫుడ్ ఏదైతే వాడతామో వాటిలో ఇంక్రీజ్ చేయడాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు. అయితే ఆ ఫోర్టిఫికేషన్ ని రెగ్యులేట్ చేసేది ఏది అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ రెగ్యులేషన్ 2018 దాని ప్రకారం రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా ఇది న్యూస్ లో వచ్చింది. ఎందుకంటే ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. అది డ్రాఫ్ట్ ఫుడ్ పాలసీ స్టాండర్డ్స్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2011 ని రిలీజ్ చేసింది. దాని ప్రకారము లైక్ ఇట్ నోటిఫైడ్ లైక్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 దాన్ని నోటిఫైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనము మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే మనం ఫోర్టిఫైడ్ చేస్తామో వాటికి లిమిట్స్ ని ఇంపోజ్ చేసింది. వాటికి లిమిట్స్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. ఆ లిమిట్స్ ఎంత వరకు చేయాలి అనే లిమిట్ కూడా ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. అది కూడా న్యూస్ లో రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఏ మైక్రో న్యూట్రియంట్స్ దీంట్లో యాడ్ చేస్తామంటే ఐరన్ కావచ్చు, విటమిన్ B9 లైక్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఫోలిక్ యాసిడ్ ఇస్ విటమిన్ B9, విటమిన్ B12, సైనోకోబాల్మిన్ ఇవి యాడ్ చేయొచ్చు అంటాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రైస్ ఫోర్టిఫికేషన్ దాని గురించి ఇంకాస్త డీటెయిల్ గా మనం చూస్తే మనం ఇందాక ఎఫ్ఆర్కి ఏం చెప్పాం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అయితే ఉన్నాం అవి మనము రైస్ కి యాడ్ చేసాం. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ రైస్ కి కొన్ని యాడ్ చేసాం. ఎంత లిమిట్ అనేది ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు? FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తుందో ఆ ప్రపోర్షనేట్ గా ఎఫ్ఆర్కే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మైక్రో న్యూట్రియంట్స్ అవి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 నార్మల్ రైస్ ఆర్ కస్టమ్ మిల్డ్ రైస్ కి ఇన్ ద రేషియో ఆఫ్ 1:100 అంత అంత ప్రపోర్షనేట్ గా న్యాడ్ ఇస్తాం. అందుకని రీసెంట్ గా ఒక ఆర్టికల్ వచ్చింది. ఎవరైతే రేషన్ బియ్యం ఇస్తారో ఆ రేషన్ బియ్యం వాళ్ళు వాడట్లేదు జనాలు.
అది ఒక కన్సర్న్ తయారైంది. ఎందుకంటే వాటిని ఈ ఎఫ్ఆర్‌కే కంటైనింగ్ ఈ లైక్ ఫోర్టిఫైడ్ రైస్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, మినరల్ అంతా ఫోర్టిఫైడ్ చేసి వాళ్ళకిస్తున్నారు కాబట్టి అవి వాడితేనే మంచిది అనేది గూడా రీసెంట్ న్యూస్‌లో వచ్చింది. అయితే చాలా మంది వాడట్లేదని న్యూస్‌లో గూడా వచ్చింది. దానికి లాట్స్ ఆఫ్ అవేర్‌నెస్ జనరేట్ చేయాలి అని ఒక న్యూస్ కూడా రావడం అనేది జరిగిందనమాట. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏ టెక్నాలజీ వస్తుందంటే ఒకటి కోటింగ్, ఎక్స్‌ట్రూజింగ్, డస్టింగ్. ఈ టెక్నాలజీస్‌ని వాడతారు ఈ ఫోర్టిఫికేషన్ అప్పుడు. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఏ టెక్నాలజీస్ వాడతారు ఇంపార్టెంట్. అయితే దీనిలో ఇండియాలో మనం ఎస్పెషల్లీ ఎక్స్‌ట్రూజన్ టెక్నాలజీ వాడతాము. ఈస్ ఎంప్లాయిడ్ వేర్ మిల్లెట్ రైస్ ఈస్ పల్వరైజ్డ్ అండ్ మిక్స్డ్ విత్ ఏ ప్రీమిక్స్. వెరీ ఇంపార్టెంట్. అంటే కోటింగ్ వాడొచ్చు, ఎక్స్‌ట్రూజన్ వాడొచ్చు, డస్టింగ్ వాడొచ్చు. మనం ఎక్స్‌ట్రూజన్ టెక్నాలజీని ఇండియాలో వాడతాం. వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల లాభాలు ఏంటంటే మనం మాల్ న్యూట్రిషన్ ఫైట్ చేయొచ్చు. అనీమియాకి ఎగ్నెస్ట్‌గా ఫైట్ చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్. తక్కువ డబ్బుతోనే ఎక్కువ మాల్ న్యూట్రిషన్, అనీమియా లేకుండా చేసుకోవచ్చు. క్రెటినిజం అంటే పొట్టిగా ఉండాలి. గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే క్రెటినిజం వస్తుంది. అది గాని, గాయిటర్ గాని, థైరోటాక్సికోసిస్ గాని, బ్రెయిన్ డ్యామేజ్ గాని ఇవన్నీ కాకోకుండా నియోనటల్ హెల్త్‌ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఫీటల్ అండ్ నియోనటిక్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. అయితే దీనిలో మెయిన్ కన్సర్న్స్ కూడా మనం చూసినట్టయితే ఎవరికైతే ఆల్రెడీ ఐరన్ ఓవర్‌లోడ్ ఉంటుందో వాళ్ళకి ఇవి మనం యాడ్ చేసి ఇంకా ఇస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఐరన్ ఎక్కువైపోతుంది. దానివల్ల వాళ్ళకి లైక్ తలిసీమియా గాని, సికిల్ సెల్ డిసీజ్ గాని వచ్చే అవకాశం ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి కీ ఇనిషియేటివ్స్ చూస్తే దీంట్లో కీ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి దీంట్లో మనం చూస్తే ఫోర్టిఫైడ్ రైస్ కి కీ ఇనిషియేటివ్స్ లైక్ సాక్షం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0. పోషన్ 2.0 పోషన్ అంటే న్యూట్రిషన్ అది గుర్తుపెట్టుకోండి. అంగన్వాడీ దీనిలలో మరి న్యూట్రిషన్ అంతా లైక్ దీనిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అది దాని తర్వాత ఇంకోటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ పైలట్ స్కీమ్ కూడా ఒకటుంది. అది ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ పీడీఎస్. ఇదే నేను చెప్పింది. పీడీఎస్ లో రైస్ ఏదైతే ఇస్తారో అది ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు అండ్ డిస్ట్రిబ్యూషన్. అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. వెన్ యూ ఆర్ టెల్లింగ్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫండింగ్ విల్ బి ద సెంట్రల్ గవర్నమెంట్ బట్ implementation will be by the state government. That is centrally sponsored pilot scheme. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫోర్టిఫైడ్ ఏదైతే ఫోర్టిఫైడ్ చేస్తారో దాని నేమ్ చెప్పాలి. అండ్ ఎఫ్ఎస్ఎస్ఐఏ వాళ్ళు ప్లస్ ఎఫ్ అనే లోగో దానిపైన ఇవ్వాలి. అది ఇంపార్టెంట్ అనమాట. అమ్మేటప్పుడు వాటిపైన ఆ లోగో ఉండేలాగా చూసుకోవాలి. అయితే రిలేటెడ్ డెవలప్మెంట్ చూస్తే మనం బయో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి చూస్తే బయో ఫోర్టిఫికేషన్ ఫోర్టిఫికేషన్ వేరు, బయో ఫోర్టిఫికేషన్ వేరు. బయో ఫోర్టిఫికేషన్ అంటే మనము ఫుడ్ క్రాప్స్ ఏదైతే బిల్డ్ చేస్తున్నామో దానిలోనే న్యూట్రియంట్స్ ని బ్రీడ్ చేస్తాం. అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ వచ్చేలాగా మనం బ్రీడ్ చేస్తాం. దాన్ని బయో ఫోర్టిఫికేషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్టిఫికేషన్ నెక్స్ట్ లెవెల్. బయో ఫోర్టిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనము ఆగ్రోనమిక్ ప్రాక్టీసెస్ అంటే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో లైక్ సాయిల్ కి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడే కాస్త న్యూట్రియంట్స్ వచ్చేలాగా చేయడము. తర్వాత కన్వెన్షనల్ బ్రీడింగ్ అంటే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏవైనా జెనెటిక్ ఇంజనీరింగ్, జియోనోమిడిటింగ్ వీటన్నిటిలోనూ అచీవ్ చేయొచ్చు. వీటన్నిటితో అచీవ్ చేయొచ్చు అంటున్నాను. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫోర్టిఫికేషన్ కి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్లైడ్ డిఫరెంట్ ఏంటంటే లైక్ ఫోర్టిఫికేషన్ ఈజ్ ఎ పోస్ట్ హార్వెస్ట్. అంటే లైక్ ఆ పంట పండించినాక ఆ ధాన్యం వచ్చాక దానికి మనం యాడ్ చేస్తాము. అదనమాట ఇంపార్టెంట్. అది బట్ నీకు బయో ఫోర్టిఫికేషన్ అనేది పంటకు ముందు నుంచే వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ధాన్యాలు ఉంటుంది అనుకో లైక్ రైస్‌లో ఏమి కార్బోహైడ్రేట్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే సెపరేట్ చేసావనుకో. లేకపోతే వేరే దాంట్లో ఓన్లీ ఫ్యాట్ మాత్రం సెపరేట్ చేసావు. ఓన్లీ స్టార్చ్ మాత్రం సెపరేట్ అంటే అవి కాకోకుండా రిమైనింగ్ కొన్ని వేరైటీ కూడా ఉంటాయి. అవి కూడా మన హెల్త్‌కి అవసరం. అలా కాకోకుండా వాటిని మొత్తం ప్రాసెస్ చేసి ఫ్యాట్స్‌ని, స్టార్చెస్‌ని షుగర్స్‌ని మళ్ళీ హైడ్రేటెడ్ ఫ్యాట్స్ మొత్తం సెపరేట్ చేసావనుకో, ఎక్స్‌ట్రాక్ట్ చేసావనుకో, అవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎవరైతే ఎక్కువ తిని వాళ్ళకి లో ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో వాళ్ళకందరికీ ఒబేసిటీ, డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంత మంచివి కాదు. ఎందుకంటే వాటిలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఈజీ డైజెషన్ ఉండదు. ఎ ఎక్కువ ఒక్కసారిగా లైక్ గ్లూకోజ్ రష్ అనేది ఉండేలాగా చేస్తుంది వాటన్నిటి వల్ల. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సి ట్రాన్స్ ఫ్యాట్. ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి? ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూస్ ఫ్రమ్ వెజిటబుల్ ఆయిల్స్. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వెజిటబుల్ ఆయిల్స్ నుంచి వచ్చే ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఉంటాయి. అవి ట్రాన్స్ ఫ్యాట్ రూపంలో ఉంటాయి. అదే అనిమల్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటుందో అవి లైక్ సిస్ ఫార్మ్స్ లో ఉంటాయి. అవి దే ఆర్ హెల్తీ, ఈజీలీ బ్రేకబుల్. బట్ ఈ ట్రాన్స్ ఫార్మ్ లో ఉందా అది ఎంత ఈజీలీ కాదు.
ఇవి మోస్ట్‌లీ మన బేకరీస్‌లో, ఫ్రైడ్ గూడ్స్‌లో మళ్ళీ మనం లైక్ బటర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా డాల్డా ఇట్లా ఏవైతే వాడతామో వాటన్నిటిలో చాలా కామన్‌గా వాడుతుంటారు. ఇవి 2 టైప్స్ ఉంటాయి. దే ఆర్ 2 టైప్స్. ఒకటి నేచురల్లీ అకరింగ్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇంకోటి ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్ ఫ్యాట్. ఈ నేచురల్లీ అకరింగ్ ట్రాన్స్ ఫ్యాట్ ఇవి నేచురల్‌గా మనకి డైరీ మీట్ ప్రొడక్ట్స్ వాటిలో ఉంటుంది. ఇవి దే ఆర్ సేఫ్. వెరీ ఇంపార్టెంట్. సో, నేచురల్లీ అకరింగ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది దే ఆర్ సేఫ్. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. సో, మీట్‌లో వాటిలో ఉంటుంది. దే ఆర్ సేఫ్. బట్ మనకి ఇండస్ట్రియల్లీ ప్రాసెస్డ్ ట్రాన్స్ ఫ్యాట్ బై ద ప్రాసెస్ ఆఫ్ హైడ్రోజినేషన్. హైడ్రోజినేషన్ అనే ప్రాసెస్‌తో వెజిటబుల్ ఆయిల్ నుంచి మనం తయారు ఏదైతే చేస్తామో అది మనకి పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉంటుంది. అది పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉంటుంది. ఇది నాట్ సేఫ్ అన్నమాట. ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ సోర్స్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అండ్ అవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి హెల్ప్ అవుతుంది. అసోసియేటెడ్ విత్ హార్ట్ డిసీజెస్ లైక్ కరోనరీ హార్ట్ డిసీజ్ ఇవన్నీ రావడానికి హెల్ప్ అవుతుంది. అయితే రీసెంట్ గా మనం ట్రాన్స్ ఫ్యాట్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ ఫ్యాట్ ఎలిమినేషన్ వాలిడేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దానికి ఏ కంట్రీస్ అయినా దే ఆర్ ఓపెన్ టు ఫైల్ అప్లికేషన్స్ అన్నమాట. అంటే అవన్నీ చేయొచ్చు. అయితే ట్రాన్స్ ఫ్యాట్ దీనికి తగ్గించడానికి ఏ స్టెప్స్ తీసుకున్నారంటే డబ్ల్యూహెచ్ఓస్ రీప్లేస్ స్ట్రాటజీ ట్రాన్స్ ఫ్యాట్స్ ఫ్రీ బై 2023 స్ట్రాటజీ. రీప్లేస్ స్ట్రాటజీ దేనికంటే ట్రాన్స్ ఫ్యాట్ ని లైక్ రీప్లేస్ చేసేసేయాలి. దట్ ఈస్ బై డబ్ల్యూహెచ్ఓస్ ప్రోగ్రామ్. అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇట్ మేడ్ మ్యాండేటరీ ఫర్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ఎంత వాడారు దానిలో అనేది కంపల్సరీగా మ్యాండేట్ చేయాలి. అదొకటి. తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఇంకొక క్యాంపెయిన్ కూడా రాశారు. ఈట్ రైట్ ఇండియా మూవ్‌మెంట్ బై ఎఫ్ఎస్ఎస్ఏఐ. సో, ట్రాన్స్ ఫ్యాట్‌కి 2కి. ఒకటి రీప్లేస్ ప్రోగ్రామ్ డబ్ల్యూహెచ్ఓది లైక్ ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళది 2. ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్ వరకి లైక్ మ్యాండేటరీగా వాళ్ళు ఎంత ట్రాన్స్ ఫ్యాట్ వాడారో వాళ్ళు చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ ఈట్ రైట్ ఇండియా మూవ్‌మెంట్ దట్ ఈస్ బై ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఇది కూడా వాళ్ళదే. దాని తర్వాత ప్లెడ్జ్ టు రెడ్యూస్ ట్రాన్స్ ఫ్యాట్ టు 2% అండ్ లైక్ ట్రాన్స్ ఫ్యాట్ లోగో ఒకటి వాడాలి. ఇవన్నీ మనం స్టెప్స్ తీసుకోవడం అనేది జరిగింది. అయితే దీనిలో ఇంకా రిలేటెడ్ కాన్సెప్ట్స్ మనం చూస్తే ఒకటి ప్రోటీన్ బైండర్స్, ఇంకొకటి సాచురేటెడ్ ఫ్యాట్స్. వీటి నుంచి లెట్స్ సీ దిస్. దీనిలో ముఖ్యంగా ప్రోటీన్ బైండర్స్ అంటే ఏంటో తెలిసేసి ప్రోటీన్ బైండర్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఇవి బయాలజికల్ రీసెర్చ్ రియేజెంట్. ఇవి స్పెసిఫిక్ టార్గెట్ ప్రోటీన్స్ పై అటాచ్ అయిపోతాయి. అవి అటాచ్ అయిపోయి స్పెసిఫిక్ టార్గెట్ ప్రోటీన్ కి అటాచ్ అయిపోవడం వల్ల మనకి డైజెషన్ లో గానీ లేకపోతే లైక్ న్యూట్రియంట్ వాల్యూ ఆఫ్ మిల్క్ ప్రోటీన్ గానీ తగ్గడం గానీ అది జరుగుతుంది. సో, మిల్క్ ప్రోటీన్ అది న్యూట్రిషన్ ఆస్పెక్ట్ తగ్గడము అండ్ లైక్ డైజెషన్ కూడా దెబ్బ తినడం అనేది జరుగుతుంది. ఇవి ఏవైతే స్పెసిఫిక్ టార్గెట్ ప్రోటీన్ కి బైండ్ చేసి అదైతే ఎస్పెషల్లీ మనకి మిల్క్ ప్రోటీన్ వాటికి ఇవి మనము ప్రోటీన్ బైండర్స్ కింద వాడితే లైక్ అవి మనకి లాట్స్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది. అందుకని ఎఫ్ఎస్ఎస్ఏ ఏం చెప్పిందంటే క్లియర్ గా ప్రోటీన్ బైండర్స్ ని మనం డైరీ ప్రొడక్ట్స్ లో పర్మిట్ చేయకూడదు, వాడకూడదు అని క్లియర్ గా చెప్పింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. మనకి మిల్క్ ప్రోటీన్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ లాట్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. దెన్ మా ప్రోటీన్ బైండర్స్ ఆర్ బయాలజికల్ రీసెర్చ్ రియేజెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. బయాలజికల్ రీసెర్చ్ రియేజెంట్స్ వెరీ ఇంపార్టెంట్. దెన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ మెయిన్లీ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మెయిన్లీ దట్ కమ్ ఫ్రమ్ అనిమల్స్ లైక్ మీట్ అండ్ డైరీ నుంచి ఉంది. దే కెన్ ఆల్సో బి ఫౌండ్ ఇన్ మోస్ట్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ సమ్ లైక్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్స్ నుంచి సాచురేటెడ్ ఫ్యాట్స్ వస్తుంది. దీస్ ఆర్ అన్‌హెల్తీ బికాస్ వీటిలో ఇంక్రీజ్డ్ ఎల్‌డిఐ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటుంది దీనివల్ల, సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, మనకి ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 2 రకాలుగా ఉంటుంది. వీటిలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ దే యాడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్. అది మనకు అవసరం లేదు. దెన్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి ఒకటి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో లైక్ లైక్ ప్లాంట్ సోర్స్ నుంచి వస్తుంది, అనిమల్ సోర్స్ నుంచి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్ సోర్స్ నుంచి ఏదైతే వస్తుందో వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్ సోర్స్ నుంచి వెజిటబుల్ ఆయిల్ వచ్చేసి వాటిని హైడ్రోజనేషన్ చేసి అవి ఏవైతే తయారు చేస్తారో అవి ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్ ట్రాన్స్ ఫ్యాట్. అవి మంచివి కాదు. దే లీడ్ టు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. బట్ మనకి న్యాచురల్లీ అకరింగ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి చూడు, లైక్ దే ఆర్ రిచ్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, వాటిలో దే ఆర్ సేఫ్.
వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ సేఫ్. వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. నాన్ షుగర్ స్వీట్నర్స్ అండి. నాన్ షుగర్ స్వీట్నర్స్ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎత్తుకోవాల్సింది అంటే వీటిలో క్యాలరీస్ ఉండవు. బట్ హై స్వీట్నెస్ ఇంటెన్సిటీ ఉంటుంది. పర్ గ్రామ్, ఒక గ్రామ్ దీనిలో ఎక్కువ స్వీట్నెస్ ఇంటెన్సిటీ ఉంటుంది. బట్ క్యాలరీ ఉండదు. వాటినే మనము టేబుల్ షుగర్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ కాన్సంట్రేట్స్ అని కూడా అంటాము. వెరీ ఇంపార్టెంట్. వీటినే లో క్యాలరీ స్వీట్నర్స్ అని కూడా అంటాము. ఆర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని కూడా అంటాము. ఇవి మనకి ఫుడ్ యొక్క ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేస్తాయి. ఇవి మనకి సింథటిక్ కెమికల్స్ తో డిరైవ్ చేసినవి, లేకపోతే న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ తో ఫామ్ అయినవి. ఇవి మెయిన్ గా ఫ్రోజన్ డెజర్ట్స్, యోగర్ట్ వాటిలో ఇది ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. అండ్ వీటిని మనం షుగర్ ఫ్రీ ఆర్ డైట్ అనే లేబుల్ చేసి ఉండాలా. ఇది వెరీ ఇంపార్టెంట్. సి లెట్స్ ఇది న్యూస్ లో ఎందుకు వచ్చింది. సి రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, అది రీసెంట్ గా ఆస్పర్టీమ్ అనే నాన్ షుగర్ స్వీట్నర్ పాసిబుల్ గా హ్యూమన్స్ లో క్యాన్సర్ కాజ్ చేస్తుంది అని చెప్పి దాని రీసెర్చ్ లో ఫైండ్ అవుట్ చేసింది. అందుకని న్యూస్ లో వచ్చింది. అయితే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎట్లా మనం ఇది చేయాలనే గైడ్ లైన్స్ మనం చూసినట్టయితే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ 2001, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ రెగ్యులేషన్ 2011, దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ మనం ఎట్లా వాడాలి అనేది యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్. సెకండ్లీ, అవి అప్రూవ్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తుంది. వేటికి అప్రూవ్ చేసిందంటే లైక్ సాచరిన్ సోడియం, ఆస్పర్టీమ్, అసిసల్ఫేమ్ పొటాషియం, సుక్రలోజ్, నియోటేమ్. సో మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే అప్రూవ్ చేసిందో దానిలో ఆస్పర్టీమ్ అనేది కూడా ఒకటి ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఆస్పర్టీమ్ కూడా ఉంది. ఆస్పర్టీమ్ కాస్ప్రోజెనిక్ అని రీసెంట్ గా ఇచ్చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కూడా అది లైక్ అలో ఉంది. బట్ దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రుజువు అయింది. వెరీ ఇంపార్టెంట్. దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ షుగర్ స్వీట్నర్స్ మనం చూసినట్టయితే ఈ పేర్లో ఒకటి చూస్తే చాలు. డిఫరెంట్ టైప్స్. ఒకటి ఆస్పర్టీమ్, వెరీ ఇంపార్టెంట్. ఆస్పర్టీమ్ ఇది మీథైల్ ఎస్టర్ డైపెప్టైడ్. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్, లైక్ యూ కెన్ ఇగ్నోర్ ఆల్ అదర్ థింగ్స్. యూ కెన్ ఇగ్నోర్ అసెల్ సల్ఫేమ్ కే. They derived from acetoacetic acid. You can ignore everything, no problem. Neotome, it derived from aspartame. Aspartame నుంచి derived from sucralose, 0 calorie artificial sweetener from sugar. Multi step chemical process ద్వారా sucralose అనేది వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. సాచరిన్, సుక్రోజ్ కంటే చాలా 300 టైమ్స్ ఎక్కువ షుగర్ ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది దీనిలో. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ సార్బిటాల్ పాలిహైడ్రోలిక్ ఆల్కహాల్ దాని నుంచి వస్తుంది. యూజ్డ్ యాజ్ ఎ స్వీటనింగ్ ఏజెంట్ ఇన్ మెనీ మెడిసిన్ లిక్విడ్స్ లో. దాని సార్బిటాల్ చాలా టానిక్స్ లో ఎస్పెషల్లీ సార్బిటాల్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. తర్వాత మాంగ్ ఫ్రూట్, లువో, హాంగ్వో, సరిటారియా, లైక్ గ్రోస్ వెల్నోలి, డిఫరెంట్ నేమ్స్. ది ప్లాంట్ లైక్ సదరన్ చైనాలో ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి, నో ప్రాబ్లం. యూ కెన్ ఇగ్నోర్. అండ్ స్టివల్ గ్లైకోసైడ్, like it's from leaves of a plant, Stival rebrine అది నుంచి యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. అండ్ టౌమాటిన్ వెస్ట్ ఆఫ్రికా, దీని నుంచి ఇది కూడా వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్. అంత డీటెయిల్ ఏం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. దెన్ విల్ గో టు ద కోడెక్స్ అలిమెంటారిస్ కమిషన్. లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనే క్వశ్చన్ వచ్చేయచ్చు. అందుకని ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి దయచేసి, అంతకంటే ఇంకేం అవసరం లేదు అక్కడ. దెన్ విల్ గో టు Codex Alimentarius Commission. ఇదేంటి ఫస్ట్ లెట్స్ సీ దిస్. ఇక్కడ ఇచ్చారు నీట్ గా. ఇది ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్ బాడీ. మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే నేషనల్ లెవెల్లో ఫుడ్ స్టాండర్డ్ బాడీ ఉందో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది జాయింట్ గా WHO అండ్ FAO లైక్ జాయింట్లీ ఎస్టాబ్లిష్ దిస్. వెరీ మచ్. హెడ్ క్వార్టర్ రోమ్ లో ఉంటుంది. 189 కంట్రీస్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఇండియా ఇస్ మెంబర్. దీని మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎవరైతే ఫుడ్ కన్సూమర్స్ ఉంటారో వాళ్ళ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రాక్టీసెస్, దీనిలో ఫెయిర్ ప్రాక్టీసెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ కోడెక్స్ అలిమెంటారియస్ ఆర్ ఫుడ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది కలెక్షన్ ఆఫ్ స్టాండర్డ్స్, గైడ్ లైన్స్ అండ్ కోడ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ అడాప్టెడ్ బై CSE. దీనిలో మెయిన్ గా ఈ స్టాండర్డ్స్ ఆర్ వాలంటరీ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎనీ బైండింగ్ అట్లే ఉండదు. వాలంటరీగా ఈ స్టాండర్డ్స్ వాడచ్చు, లేకపోతే ఇది వాలంటరీ.
ఇన్ నేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ వాలంటరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే అయితే మనకి డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానిలో లాట్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరిగేటప్పుడు మనకి అగ్రిమెంట్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. సో ఇప్పుడు కొన్ని ప్లాంట్ డిరైవ్డ్ ఫ్రూట్స్ లో కానీ వాటిలో లైక్ శానిటేషనరీ మెజర్స్ లేకపోతే ఫైటో శానిటరీ మెజర్స్ సరిగ్గా లేకపోతే కనుక వాటికి మనము స్టాండర్డ్ తక్కువ అని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇది లైక్ డబ్ల్యూటీఓ రికగ్నైజెస్ దిస్ కోడెక్స్ ఎలిమెంట్ స్టాండర్డ్స్. ఈ కోడెక్స్ స్టాండర్డ్స్ ని డబ్ల్యూటీఓ కూడా రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ ప్రకారం మన ఎక్స్పోర్ట్స్ ఎస్పెషలీ మన హార్టికల్చర్ ప్రొడక్ట్స్ వరల్డ్ లో ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఈ రీజన్ మీదే చాలా వరకు రిజెక్ట్ అవ్వబడుతుంది. శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ ఇండియన్ వాటికి సరిగ్గా లేవు అని. బికాస్ ఇట్ ఇస్ అప్లికబుల్ లైక్ కోడెక్స్ స్టాండర్డ్స్ వీటిని రికగ్నైజ్ చేస్తుంది డబ్ల్యూటీఓ కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇది న్యూస్ లో ఎందుకు వచ్చింది? లెట్స్ సీ దిస్. ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేటప్పుడు ఆ స్టాండర్డ్ సెట్టింగ్ చేసేటప్పుడు 3 సిస్టర్స్ ని రికగ్నైజ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 సిస్టర్స్. ఒకటి ఫుడ్ సేఫ్టీ, ఈ కోడెక్స్ ఎలిమెంటారిస్ దాని ప్రకారం శానిటరీ అండ్ ఫైటో శానిటరీ ఆ స్టాండర్డ్స్ ని పాటిస్తూనే ఇంటర్నేషనల్ ట్రేడ్ జరగాలి. అదొకటి. తర్వాత ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ ఇది కూడా రికగ్నైజ్ చేసింది. ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ దాని ప్రకారం అది దానికి అనుగుణంగా లేకపోతే రిజెక్ట్ కూడా చేయొచ్చు ఇంటర్నేషనల్ ట్రేడ్. అది దాని తర్వాత అనిమల్ హెల్త్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ దాన్ని కూడా లైక్ డబ్ల్యూటీఓ రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. సో ఒకవేళ అనిమల్ హెల్త్ డిస్ట్రాయ్ అవుతుంది వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అనిమల్ హెల్త్ ప్రకారము ఈ అనిమల్ ట్రేడ్ జరగకూడదు సంథింగ్ ఏదంటే అవన్నీ చేయడానికి వీల్లేదు. సో డబ్ల్యూటీఓ రికగ్నైజ్ ఆల్ దీస్ థింగ్స్. అయితే రీసెంట్ గా కోడెక్స్ అలిమెంటారిస్ కమిషన్ ఏదైతే ఉందో అది రీసెంట్ గా ఇండియా మనం ప్రపోజల్ ఒకటి పంపించాం. ఒకటి మిల్లెట్స్ కి లైక్ ఫింగర్ మిల్లెట్, లైక్ బార్నార్డ్ మిల్లెట్, కుడో మిల్లెట్, సోరో మిల్లెట్, లిటిల్ మిల్లెట్ ఇవన్నీ గ్రూప్ ఆఫ్ వీటికన్నిటికి ఒక స్టాండర్డ్ తయారు చేయమని చెప్పి మనం ఒకటి ప్రపోజల్ పంపించాం. దానికి అది అప్రూవ్ చేసింది. అంతే అప్రూవ్ చేసింది. అందుకని ఇది న్యూస్ లో వచ్చింది. అయితే రీసెంట్ గా మనము లైక్ 8 క్వాలిటీ పారామీటర్స్ తో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉండాలి, యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎంత ఉండాలి, అవన్నీ 8 క్వాలిటీ స్టాండర్డ్స్ తో 15 టైప్ ఆఫ్ మిల్లెట్స్ కి ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నాము. అది ప్రెసెంట్ మనకి సోర్గమ్ అండ్ పెర్ల్ మిల్లెట్ కి మాత్రమే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం ఎన్హాన్స్ చేయడానికి మనం ప్రపోజల్ అనేది సెండ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్సో లైక్ 7th సెషన్ ఆఫ్ కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్ మీద అండ్ కులినరీ హర్బ్స్ మీద రీసెంట్ గా 7th కమిటీ అనేది కండక్ట్ చేయడం అని జరిగింది. ఈ దానిలో 5 స్పైసెస్ మనం దినుసులు ఉంటాం చూడు, కార్డిమమ్, టర్మరిక్ లైక్ వీటికి అన్నిటికీ కూడా స్టాండర్డ్స్ ఫైనలైజ్ చేయబడుతుంది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ అంతకంటే ఇంకేం ఇంపార్టెంట్ అవసరం లేదండి. లైక్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్. ఫస్ట్ ఇదేంటో చూసాం. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏం లేదు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఒక మనిషిలో ఆర్గానిజం, టిష్యూస్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏవన్నా కానీ ఒక డోనర్ నుంచి ఇంకో ఆర్గానిజం లో ఏదైతే సెండ్ చేస్తామో దాన్నే మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. మాక్సిమం మనకి ఈ కిడ్నీస్, కొన్ని ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ప్యాంక్రియా అనేది సెల్ఫ్ రీజనరేటింగ్ కాబట్టి లైక్ కొద్దిగా ప్యాంక్రియా కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. లైక్ పార్ట్స్ ఆఫ్ లివర్, సెగ్మెంట్ ఆఫ్ లంగ్ ఇవన్నీ కూడా మనము డోనార్ నుంచి ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అయితే ఈ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది జరిగేటప్పుడు లైక్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ లో మనకి ఐలో కార్నియా కావచ్చు, స్కిన్, బోన్, హార్ట్, వాల్యూ, బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా అవుతుంది. అయితే ఇది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ జరిగేటప్పుడు కంపాటబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద ఇమ్యులాజికల్ సిమిలారిటీ. లైక్ డోనార్ కి రిసిపియెంట్ కి మధ్య ఇమ్యూనలాజికల్ సిమిలారిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ కంపాటబిలిటీ డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్స్ మళ్ళీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఇవి ఎక్కువ ప్రాక్సిమిటీ సిమిలర్ గా ఉందనుకో వాటి మధ్య ఈ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది అంటున్నమాట. అయితే రీసెంట్ గా ఇది న్యూస్ లో రావడం జరిగింది. మనకి ఒకటి నోటో అని ఒక సంస్థ ఉంటుంది. అది వచ్చేసి నేషన్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్. అది రీసెంట్ గా ఒక ఆర్డర్ ఇచ్చింది. క్యాష్ ఫర్ కిడ్నీ రాకెట్ జరుగుతోంది
లైక్ దానిపైన ఎంక్వైరీ చేయండి అని ఇచ్చిందనమాట. సో, ఈ నాటో అనేది ఎన్ఓటిటిఓ ఎన్ఈటిఓ కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఓటిటిఓ నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్. అది లైక్ ఇట్ ఫెసిలిటేట్స్ కోఆర్డినేషన్ నెట్వర్క్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యాక్టివిటీస్ జరగడానికి కోఆర్డినేషన్ నెట్వర్కింగ్ అదంతా జరుగుతుంది. దట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇది ఇంపార్టెంట్. దెన్ ఈ దానికి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనకి స్పెసిఫిక్‌గా లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఉంది. ఆ లీగల్ ఫ్రేమ్‌వర్క్ మనం చూసినట్టయితే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994 దాని ప్రకారము వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని ప్రకారము మనం హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ని ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలౌడ్ ద ఆర్గాన్ డొనేటెడ్ బై లైవ్ అండ్ అది కూడా లైవ్ అని బ్రెయిన్ స్టెమ్ డెడ్ డోనర్స్, లైవ్ డోనర్స్ ఆర్ బ్రెయిన్ స్టెమ్ డెడ్ డోనర్స్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని ద్వారా మనకి హ్యూమన్ అండ్ లైక్ దాన్ని మనం రీసెంట్ గా అమెండ్ కూడా చేసాము. దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 2011 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దెన్ మనకి నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. దట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 21, 22 వరకు ఉంది. 25, 26 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీని ప్రకారం మనం ఒక నేషనల్ రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తాం. ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళందరిది ట్రాన్స్ప్లాంటేషన్ అంతా ఒక రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తాం. దాని తర్వాత మనకి మాడిఫైడ్ నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గైడ్ లైన్స్ కూడా ఉంది. ఇదేం చేస్తుందంటే మనకి 65 ఇయర్స్ అంత ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైక్ రిసీవర్స్ ఉంటారో ఫ్రమ్ డిసీజ్ డోనర్స్, లైక్ రిసీవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది లైక్ లైక్ డొమిసైల్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. టు రిజిస్టర్ ఆర్గాన్ రెసిపెంట్ మన దేశం వాడే ఒక అవసరం లేదు. బయట దేశం వాడు కూడా తీసుకోవచ్చు. దాన్ని ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇది తీసేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దెన్ లైక్ ఆర్గాన్ డొనేషన్ ఫ్యాక్ట్స్ లో ఎవరు డొనేట్ చేయొచ్చు ఇండియాలో అంటే లివింగ్ డోనర్ ఎవరన్నా కానీ అండ్ పర్సన్ నాట్ లెస్ దెన్ 18 ఇయర్స్ అంత ఏజ్ ఉండాలి. కెన్ బికమ్ ఎ డోనర్. అది ఒక డిసీజ్ డోనర్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చనిపోయిన వాడు. ఇఫ్ డోనర్ ఈజ్ అండర్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే గిన వాళ్ళ పేరెంట్స్ తో కన్సెంట్ ఉండాలి. ఆర్ పేరెంట్స్ లేకపోతే నియర్ రిలేటివ్ తో కన్సెంట్ ఉండాలి. ఫర్ అదర్ కన్సెంట్ ఆర్ నియర్ రిలేటివ్ ఆర్ ద లా లాఫుల్ ప్రాసెసర్ ఆఫ్ ద డిసీజ్డ్ బాడీ. సో కన్సెంట్ ఉండాలి అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. అయితే దీనిలో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇది ఇంపార్టెంట్ అండి. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మామూలుగా ఆర్గాన్ డొనేషన్ లో ఒక మనిషిలో ఉన్న ఆర్గానిజం ఇంకో మనిషిలో ఆర్గాన్ లో చేసే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. మనకి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ లో నాన్ హ్యూమన్ బీయింగ్ నుంచి హ్యూమన్ బీయింగ్ లోపల మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాన్ హ్యూమన్ టిష్యూస్ ని లేకపోతే ఆర్గాన్స్ ని మనం హ్యూమన్ రెసిపియెంట్స్ లో ఇన్వాల్వ్ చేస్తే అవి లివర్ సెల్స్ కావచ్చు, టిష్యూస్, ఆర్గాన్స్ ఏవైనా కావచ్చు, బ్లడ్ సెల్స్, టిష్యూస్ ఏవైనా కావచ్చు. వీటిలో జనరలీ పిగ్స్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ ద జీనో ట్రాన్స్ప్లాంటేషన్ డ్యూ టు లార్జ్ లిటర్స్ అండ్ గ్రో క్విక్లీ. అది వెరీ ఇంపార్టెంట్. యాజ్ దే ఆర్ కంపారబుల్లీ ఈజీ అండ్ జెనెటికలీ మాడిఫై ఈజీ జరుగుతుంది కాబట్టి లైక్ లెస్ లైక్లీ టు ట్రాన్స్మిట్ ఇన్ఫెక్షన్స్. అందుకని ఇది చేస్తారు అంటాడు. లెస్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఈ సిగరెట్స్. మనకి ఒక యాక్ట్ ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్ 2019. ఈ యాక్ట్ లో సెక్షన్ 3 లో ఈ సిగరెట్స్ అంటే ఏంటో డిఫైన్ చేయబడింది. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సిగరెట్స్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ యూస్ చేసి లైక్ దాన్ని నువ్వు వేడి చేయడానికి అంటే హీట్ చేయడం, ఒక సబ్స్టెన్స్ హీట్ చేయడానికి ఎలక్ట్రానిక్ డివైస్ వాడాలి. దాంట్లో నికోటిన్ వాడొచ్చు, లేకపోతే దాని ఫ్లేవర్స్ వాడొచ్చు, వాడకపోవచ్చు. నికోటిన్ ఫ్లేవర్స్ వాడొచ్చు, వాడకపోవచ్చు. బట్ దానిలోంచి ఇన్హేల్ చేయడానికి లైక్ ఏరోజాల్ అది ఇన్హేల్ చేయడానికి నువ్వు ఆ హీటింగ్ కి ఎలక్ట్రానిక్ డివైస్ వాడి ఉండాలి. సో నికోటిన్ కంపల్సరీ ఉండాలి. నికోటిన్ లేకపోయినా కూడా ఇది వాడుతుంది. దట్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద ఈ సిగరెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే చెప్తుందంటే అర్జెంట్ గా మనం యాక్షన్ తీసుకోవాలి టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ ప్రివెంటింగ్ అప్టేకింగ్ ఆఫ్ ఈ సిగరెట్స్ అని చెప్పడం అనేది జరిగింది. దానికి మనకి ఈ సిగరెట్స్ బ్యాన్ చేయడానికి ఒక యాక్ట్ ఉంది. దట్ డిఫైన్స్ సెక్షన్ 3 డిఫైన్స్ వాట్ ఈస్ దట్. ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్, హీట్ నాట్ బర్న్ ప్రొడక్ట్స్, ఈ హుక్కా ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఈ నికోటిన్ కింద వచ్చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌఎవర్ లైక్ కొన్ని ప్రోడక్ట్స్ ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ ప్రోడక్ట్ లైసెన్స్డ్ అండర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. దీని కింద ఏవైతే లైసెన్స్ తీసుకున్నాయో అవి ఈ సిగరెట్స్ కింద కన్సిడర్ చేయబడవు. దే ఆర్ సమ్ టైమ్స్ కాల్డ్ లైక్ మోడ్స్, లైక్ వాపే పెన్స్, వేబ్స్, ట్యాంక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ ఎండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈఎన్డిఎస్ అనేది
ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ అనేది ఈ సిగరెట్ కింద రాదు. వెరీ ఇంపార్టెంట్. ఇదొక్కటి ఇంపార్టెంట్. సో, వేరేటివన్నీ వస్తాయి. లైక్ ఇవి రావు. వెరీ ఇంపార్టెంట్. దీని మెయిన్ ఫంక్షనింగ్ చూసినట్టయితే ఇవి ఏరోజాల్ రిలీజ్ చేస్తుంది. ఆ ఏరోజాల్ దాన్ని హీట్ చేయడం వల్ల దాని నుంచి లిక్విడ్ నుంచి ఏరోజాల్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఆ ఫ్లేవర్ వచ్చేసి అదర్ కెమికల్స్ వచ్చి దే విల్ ఫీల్ దట్ లిబరేటెడ్ అంతే ఇంకేం లేదు. లైక్ ఈ సిగరెట్ దీన్ని ఎట్లా డిఫైన్ చేశారు అనేది మనం నీట్‌గా చెప్పుకోవడం జరిగింది. ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్, హీట్ నాట్ బర్న్ ప్రొడక్ట్స్, హుక్కా ఎక్సెట్రా ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ ప్రొడక్ట్ దట్ ఈస్ అండర్ డ్రగ్స్ అండ్ లైసెన్స్ యాక్ట్ 1940. పైనున్నది ఇంకోసారి చెప్తుండగా ఎంతకంటే ఇంకేం లేదు. వెరీ ఇంపార్టెంట్. దీంట్లో హార్మ్‌ఫుల్ సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ సిగరెట్స్ ఏంటంటే ఒకటి నికోటిన్, లైక్ డైఅసిటైల్ ఫ్లేవర్స్ వాడతారు. అవి ఫ్లేవరింగ్ ఏజెంట్. తర్వాత వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇస్ ఆల్సో హార్మ్‌ఫుల్. క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయి. హెవీ మెటల్స్ నికెల్, టిన్ అండ్ లెడ్ ఇవి కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. దెన్ విల్ గో టు ద లాస్ట్ వన్, ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెసిలియన్స్ ఫర్ ఎమర్జింగ్ థ్రెట్స్ ఇనిషియేటివ్. సి థ్రెట్ ఇనిషియేటివ్ రీసెంట్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనము లైక్ ఎమర్జింగ్ థ్రెట్స్ ఈ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్‌కి రెడీగా ఉండాలి అని చెప్పి ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. దీని మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే డిసీజ్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్‌ని ఇంప్రూవ్ చేయాలి. అంతకంటే ఇంకేం లేదు. దీనిలో మనకి ఇంకేం ఎగ్జామ్‌కి ఏం రావడం అనేది జరగదు. బట్ ఈ ప్రెట్ ఇనిషియేటివ్ అండర్ ద ఏజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ కింద ఇది వర్క్ అవుతుంది. దానికి అనుగుణంగా చేస్తుంది. ఇట్ ఈస్ ఏ లీగలీ బైండింగ్ అగ్రిమెంట్. 196 పార్టీస్ కూడా లీగలీ బైండ్ అయ్యాయి. అది ఇంపార్టెంట్. అండ్ లైక్ మెంబర్ స్టేట్స్ 196 మెంబర్ స్టేట్ అన్నిటికీ మనము కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి. లైక్ మన లైక్ పాండమిక్ వాటికి ఏవైనా కానీ ప్రిపేర్నెస్ డిటెక్ట్ చేయడానికి, మళ్ళీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ వీటినన్నిటిని పొటెన్షియల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ వరల్డ్ వైడ్ వాటికన్నిటికి రిపోర్ట్ చేయడానికి కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి అని చెప్తుంది అంతే కదా. దీనిలో రిలేటెడ్ డెవలప్మెంట్ చూస్తే మనకి స్పెక్స్ 2030 ఇనిషియేటివ్ ఒకటి, ద బిగ్ క్యాచప్ ఒకటి, దాని తర్వాత ఇంటర్నేషనల్ పాథోజన్ సర్వేలెన్స్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఈ 4. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్. నీకు ఏదన్నా ఒక డిసీజ్ ని హెల్త్ ఎమర్జెన్సీగా ఎవరు డిక్లేర్ చేశారంటే WHO. ఇది రీసెంట్ గా COVID-19 ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా డిక్లేర్ చేయడం అని జరిగింది. ఆన్ రికమెండేషన్ ఆఫ్ పైన చెప్పిన ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ లైక్ 2005 ఎమర్జెన్సీ కమిటీ దాని రికమెండేషన్స్ గా ఇది కనెక్ట్ చేసింది. ఎప్పుడైనా ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ ఉంది. దానివల్ల పబ్లిక్ హెల్త్ రిస్క్ చాలా ఎక్కువ ఉందనుకోండి. లైక్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో స్ప్రెడ్ జరుగుతుంది. పొటెన్షియల్‌గా కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ రెస్పాన్స్ ఉండాలి. దాన్ని కంట్రోల్ చేయాలి. అట్లాంటి టైమ్స్‌లో అన్నిట్లోనూ దానికి లైక్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ WHO విల్ డిక్లేర్ దట్ డిసీజ్ యాస్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అంతకు మించి ఇంకేం లేదు దాంట్లో. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ లైక్ ఇంటర్నేషనల్ పాథోజన్ సర్వేలెన్స్ నెట్వర్క్. ఈ పాథోజన్ సర్వేలెన్స్ నెట్వర్క్ లాంచ్డ్ బై WHO. ఇది ఒక గ్లోబల్ నెట్వర్క్. దీని ద్వారా ఏంటంటే మనకి ఇన్ఫెక్షియస్ డిసీజ్ నుంచి థ్రెట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్స్ ని మనం స్ప్రెడ్ కాకుండా ప్రివెంట్ చేయడానికి ఒక సర్వేలెన్స్ ని ఇది చేయడం అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. లైక్ మన కనెక్టింగ్ కంట్రీస్ రీజన్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఆ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి కదా, వాటినన్నిటిని ఇవి సర్వేలెన్స్ లో ఉంచుతుంది. అంతేం లేదు. దట్ ఈస్ బై WHO. అంతకు మించి ఇంకేం లేదు. తర్వాత బిగ్ క్యాచప్ ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, గవి, లైక్ వ్యాక్సిన్స్ అలయన్స్ అండ్ లైక్ బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్. ఇది మల్టీనేషనల్ బాడీ అంతా లాంచ్ చేసాయి. దీనికి ఏంటంటే ఇమ్యునేషన్ ఎజెండా 2030కి ఇమ్యునైజేషన్ అజెండా దానికోసం ఈ వర్క్ చేస్తాయి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. మనము లైక్ మా COVID-19 పాండమిక్ ఈ డ్రివెన్ అయిన వరల్డ్ లో మనము బెస్ట్ వ్యాక్సినేషన్ టు చిల్డ్రన్ అండ్ చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ లైక్ వాటికన్నిటికీ వ్యాక్సినేషన్స్ బాగా ఎక్కువ ఉండేలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, గవి, లైక్ వ్యాక్సిన్ అలయన్స్ అండ్ బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ ఇవంతా help చేస్తాయి. తర్వాత స్పెక్స్ ఇనిషియేటివ్ వచ్చేసి WHO వాళ్ళది ఇనిషియేటివ్. ఇది వచ్చేసి టు అడ్రస్ ద గ్లోబల్ విజన్ ఇంపైర్ అండ్ బ్లైండ్నెస్. అంటే బ్లైండ్నెస్ ని తగ్గించడానికి ఇది అనమాట. ఐ కేర్ అండ్ కంప్లీట్ ట్రీట్మెంట్ ఇది పనిచేస్తుంది. లైక్ స్పెక్స్ 2030 ఇనిషియేటివ్. పర్పస్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్
హూ రిసీవ్స్ స్పెక్టికల్స్ దాన్ని రిపోర్ట్ చేయాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. దెన్ విల్ గో టు ద న్యూస్‌లో ఏవేవి వచ్చాయి. లైక్ చికెన్ గునియా వీటన్నిటి గురించి ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటి మాత్రం చెప్పుకుంటూ వస్తాను. యూ జస్ట్ కంప్లీట్ దట్. చికెన్ గునియా గురించి రీసెంట్‌గా యూఎస్ వరల్డ్స్ ఫస్ట్ వాక్సిన్ చికెన్ గునియా కోసం నేమ్ ఇక్స్చిక్ అనే వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది మస్కిటో బార్న్ డిసీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్కిటో బార్న్ డిసీజ్ కాజ్డ్ బై చికెన్ గునియా వైరస్. దానికి ట్రాన్స్మిటెడ్ బై మస్కిటో, దట్ ఈస్ ఏడిస్ ఏడిస్ ఈజిప్టై మస్కిటో, వెరీ ఇంపార్టెంట్. ఏడిస్ ఈజిప్టై మస్కిటో, ఏడిస్ మస్కిటో ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. దట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రెగ్నెంట్ మదర్ నుంచి బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అది ఇంపార్టెంట్ అండి. దెన్ లైక్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషన్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. నేషన్ వెక్టర్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ లో ఇది ఇంక్లూడ్ చేయబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద జికా వైరస్. ఫస్ట్ కేస్ రిపోర్టెడ్ ఇన్ ముంబై మహారాష్ట్ర. ముంబై మహారాష్ట్రలో ఇది రిపోర్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా రిపోర్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ కేస్ రిపోర్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ మైన్లీ బై ఏడిస్ మస్కిటో ద్వారా ఇది ట్రాన్స్మిట్ చేయబడుతుంది. అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద గులియన్ బ్యారీ సిండ్రోమ్. ఇది వెరీ ఇంపార్టెంట్. గులియన్ బ్యారీ సిండ్రోమ్, న్యూరోపతి అండ్ మైలైటిస్. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే దట్ ఈస్ లైక్ న్యూరలాజికల్ డిజార్డర్. ఇవి వాటికి ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా మదర్ టు ఫీటస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బ్లడ్ ద్వారా ఇది బ్లడ్ ప్రోడక్ట్స్ వాటి ఆర్గన్ ట్రాన్స్పోర్టేషన్ అన్నిటి ద్వారా అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద స్వైన్ ఫ్లూ స్ట్రెయిన్ H1N2. స్వైన్ ఫ్లూ H1 స్ట్రెయిన్. దీనికి యూకే ఫస్ట్ రీసెంట్ గా కన్ఫర్మ్ చేసింది స్వైన్ ఫ్లూ వచ్చినట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హ్యూమన్ కేస్ ఆఫ్ స్వైన్ ఫ్లూ స్ట్రెయిన్ H1N2 ఇన్ యూకే రీసెంట్ గా చేయడం జరిగింది. అయితే ఈ స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏంటి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పోజర్ టు పిగ్స్ వల్ల అయ్యింది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లైక్ కంటామినేటెడ్ ఎలిమెంట్స్ వాటి వల్ల జరిగింది. అండ్ అంతకంటే ఇంకేం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ లంపీ స్కిన్ డిసీజ్ లో మోర్ దెన్ 100 కౌస్ ఈ డిసీజ్ వల్ల మేఘాలయలో చనిపోయింది అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్. ఆ డిసీజ్ దేని వల్ల వస్తుంది అంటే లంపీ స్కిన్ డిసీజ్ ఇస్ కాజ్డ్ బై వైరస్. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇట్ ఇస్ కాజ్డ్ బై వైరస్. మెయిన్లీ క్యాటిల్ కి ఫీవరు లైక్ లాట్స్ ఆఫ్ అదర్ సిమ్టమ్స్ వస్తుంది. వెరీ అండ్ నోడ్ నీడ్ లైక్ ట్రాన్స్మిటెడ్ బై బ్లడ్ ఫీడింగ్ ఇన్సెక్ట్స్ నుంచి ఇవి ట్రాన్స్మిట్ అవుతుంది. లైక్ టిక్స్ కానీ వాటన్నిటి నుంచి ఇది అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీనికి స్ప్రెడ్ కెన్ బి కంట్రోల్ టు లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. సో లంపీ స్కిన్ డిసీజ్ కి వ్యాక్సిన్ ఉంది. దట్ ఈస్ లైవ్ అటెన్యూటెడ్ వైరస్ వ్యాక్సిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద హెపటైటిస్ సి. హెపటైటిస్ సిస్ లో లైక్ రీసెంట్ గా ఈజిప్ట్ లైక్ ఇట్ అచీవ్డ్ ద స్టేటస్ గోల్డ్ టైర్ స్టేటస్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎలిమినేషన్. అంటే అది ఎలిమినేషన్ చేసేటప్పుడు ఒక స్టేట్ నెక్స్ట్ దాని ముందు స్టేట్ గోల్డ్ టైర్ స్టేటస్ అచీవ్ చేసింది ఈజిప్ట్ అంటున్నాను అనమాట. అయితే హెపటైటిస్ సి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వైరస్ ఇన్ఫెక్షన్, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. దీనిలో మెయిన్లీ ఇన్ఎక్యువేట్ స్టెరిలైజేషన్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ వాటి వల్ల లైక్ ఎస్పెషల్లీ సిరెంజెస్ నీడిల్స్ వాటి సరిగ్గా వాడడం వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. దాన్ విల్ గో టు ద నిఫా వైరస్. అంతకంటే ఇంకేం అవసరం లేదండి. దానికంటే యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్, నో ప్రాబ్లం. ఒకసారి అలా చూసేయండి. హెపటైటిస్ బి వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ మచ్ లైక్ హెచ్ఐవి. ఇది ఒకటి ఇంపార్టెంట్. బి అండ్ సి వైరస్ లైక్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ బి అండ్ సి ఆర్ సెవెరల్ టైమ్స్ మోర్ దెన్ ద ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఐవి. లైక్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఏ అండ్ బి స్ట్రెయిన్స్ మాత్రం వ్యాక్సిన్ ఉంది. సికి వ్యాక్సిన్ లేదు. అన్‌ట్రీటెడ్ విత్ యాంటీవైరల్ మెడిసిన్స్ తో ట్రీట్ అయితే చేయబడుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. దెన్ నిఫా వైరస్ చూస్తే రీసెంట్ గా నిఫా వైరస్ అవుట్ బ్రేక్ కేరళలో జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. ఇది జూనోటిక్ డిసీజ్, అంటే అనిమల్స్ టు హ్యూమన్స్ కి స్ప్రెడ్ అవుతుంది. అందుకని జూనోటిక్ డిసీజ్ అంటున్నాము. దాని తర్వాత ఇంకేం ఇంపార్టెంట్ దీంట్లో అంటే లైక్ కంటామినేటెడ్ ఫుడ్ గానీ డైరెక్ట్ బిట్వీన్ పీపుల్ వీటన్నిటితో కూడా స్ప్రెడ్ అవుతుంది. లైక్ ఫ్రూట్ బ్యాట్ ఆఫ్ బ్యాట్స్ ఫ్యామిలీ అంటే దానిలో like it is zoonotic diseases. It is viral, parasitic and unconventional. అంతకంటే ఇంకేం అవసరం లేదండి. ఫ్రూట్ బ్యాట్ ఆఫ్ ఫ్యామిలీ టెరోపెప్టిడే ఆర్ జీనస్ టెరోప్టస్ దట్ కాజ్ ద దాని నుంచి న్యాచురల్ హోస్ట్ అది జరుగుతుంది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్. తర్వాత ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H9N2 వైరస్. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా దీని గురించి రీసెంట్ గా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఇస్ మానిటరింగ్
ద అవుట్‌బ్రేక్ ఆఫ్ H9N2 ఇన్ చైనా. చైనాలో ఈ H9N2 నుంచి వచ్చే లైక్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అవుట్‌బ్రేక్ అవుతుంది. దాన్ని మానిటర్ చేస్తుంది యూనియన్ హెల్త్ మినిస్ట్రీ. అది ఇంపార్టెంట్. లైక్ దీని దట్ ఈస్ సబ్ టైప్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెంజా ఏ వైరస్ నాట్ నీడెడ్ లైక్ ఇట్ ఈస్ వెరీ రేర్. కాజెస్ హ్యూమన్ ఇన్‌ఫ్లుయెంజా రేర్ యాస్ వెల్ యాస్ బర్డ్ ఫ్లూ. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్‌గా H1N1 flu causes swine flu, a type of influenza A virus found in worldwide. You can just ignore. Like Indian Council of Agriculture Research, National Institute of High Security Animal Disease, ICOR NISHA developed an inactivated low pathogenic ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్ ఫర్ చికెన్స్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కటి ఇంపార్టెంట్. యూ కెన్ ఇంపార్టెంట్ జస్ట్ ఒకసారి ఇలా గుర్తుపెట్టుకొని చాలు. ఏమైనా ఆప్షన్స్ ఎక్స్‌క్లూడ్ చేయడానికి పనికొస్తుంది. బట్ స్పెసిఫిక్‌గా వీటి మీదే క్వెషన్స్ అంటూ ఏం రావు. బట్ నోటిఫైయబుల్ డిసీజ్ ఇది ఇంపార్టెంట్. నోటిఫైయబుల్ డిసీజ్ అంటే ఏంటి? అది ఇంపార్టెంట్. సి లైక్ గవర్నమెంట్ అథారిటీస్‌లో ఇది రిపోర్ట్ అయి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. నోటిఫైడ్ బై లా గవర్నమెంట్ అథారిటీస్ నోటిఫై బై ఉండాలి. బై సెంటర్ with the onus and notification and implementation lying with the state governments. స్టేట్ గవర్నమెంట్స్ తో నోటిఫై అయి ఉండాలి. అదొకటి ఇంపార్టెంట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ దాని ప్రకారము డిసీజ్ రిపోర్టింగ్ టు WHO దానివల్ల గ్లోబల్ సర్వేలెన్స్ వస్తుంది. అక్కడికి రిపోర్ట్ అయితే వెరీ ఇంపార్టెంట్. సెంటర్ కొన్నిటికి నోటిఫైబుల్ డిసీజ్ గా రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. కలరా, లెప్రసీ, మెనింజైటిస్, పర్టిసిస్, whooping cough, plague, TB, AIDS and hepatitis. ఇది ఇంపార్టెంట్. లైక్ దట్ ఓనర్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఏదైనా ఉంది దట్ లైస్ విత్ స్టేట్ గవర్నమెంట్. సో నోటిఫైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే స్టేట్ గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత లింఫాటిక్ ఫైలేరియాసిస్ వెరీ ఇంపార్టెంట్ అండి. లింఫాటిక్ ఫైలేరియాసిస్ అంటే దీని గురించి రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది దీన్ని ఎలిమినేట్ చేయడానికి 2027కి ఎలిమినేట్ చేయడానికి సెకండ్ ఫేజ్ ఆఫ్ మాస్ డ్రగ్ ఎలిమినేట్ ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎలిఫెంటియాసిస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇట్స్ కాజ్డ్ బై మైక్రోస్కోపిక్ నెమటోడ్ రౌండ్ వార్మ్స్ వల్ల పారాసైట్ దాని వల్ల అవుతుంది ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ ఫైలోరోడైడి ఫ్యామిలీ దాని నుంచి స్ప్రెడ్ బై మస్కిటోస్ అండ్ లింఫాటిక్ సిస్టమ్ దీన్ని డ్యామేజ్ అవుతుంది. దానివల్ల అబ్నార్మల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బాడీ టిష్యూ ఉంటుంది. అంటే కాలు బాగా లావ్ అయిపోవడం అట్లా. దాని తర్వాత నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ పైన మనం నోటిఫైడ్ డిసీజ్, ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి దయచేసి. సి దా పైన మనము నోటిఫైయబుల్ ఓనస్ స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. దాని తర్వాత నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ దీని ప్రకారము WHO రీసెంట్ గా నోమా అనే డిసీజ్ ని నోమా అనే దాన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ గా ఇచ్చేసింది. నోమా అంటే ఏంటంటే లైక్ క్యాన్సరమ్ ఓరిస్ ఇస్ ఏ గ్యాంగ్రీనస్ డిసీజ్ ఆఫ్ మౌత్ అండ్ ఫేస్. మౌత్ ఫేస్ వాటిలో గ్యాంగ్రీన్ అనేది చూస్తే దాన్ని నోమా అంటారు. దాన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ గా ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎక్కడ వస్తుందంటే 2 to 6 ఏజ్ గ్రూప్ లో మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లైక్ పావర్టీ ఉన్న పిల్లలకి ఇది వస్తుంది. ఆఫ్రికాలో ఎక్కువ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ ఇస్ కాజ్డ్ బై వెరైటీ ఆఫ్ పాథోజన్స్ వల్ల అవుతుంది. దట్ ఇన్క్లూడ్ డెంగ్యూ, చికున్ గునియా, రైబిస్, లీష్మేనియాసిస్, లెప్రసీ, లైక్ లింఫాటిక్ ఫైలోరిసిస్ ఇవన్నీ దీనిలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇండియా రీసెంట్ గా సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ లో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. గునియా వాము, ట్రకోమా, యాస్ వీటిని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ని సక్సెస్ఫుల్ గా ఎలిమినేట్ చేయడం జరిగింది ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ ని ఇచ్చేయడానికి ఇనిషియేటివ్స్ ఏవి అంటే లండన్ డిక్లరేషన్ ఏం అవసరం లేదండి. కిగాలి డిక్లరేషన్ ఇండియస్ యూ కెన్ జస్ట్ రీడ్ అండ్ లీవ్ ఇట్ నో ప్రాబ్లం. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ లైక్ ఫేజ్ థెరపీ. ఫేజ్ థెరపీ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఫేజ్ థెరపీ అంటే ఏంటంటే లైక్ యాంటీబయాటిక్స్ కి ఆల్టర్నేటివ్ గా బ్యాక్టీరియా కిల్లింగ్ వైరసెస్ దాన్నే ఫేజ్ థెరపీ అంటాము. అది వాడొచ్చు అని చెప్పి రీసెంట్ గా స్టడీ ఫౌండ్ అయింది. ఫేజ్ థెరపీ అంటే బ్యాక్టీరియోఫేజెస్ ని అంటే కొన్ని వైరసెస్ ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని చంపేయడానికి కొన్ని వైరసెస్ ని మనం వాడతాం. బ్యాక్టీరియా కిల్లింగ్ వైరసెస్ ఆర్ కాల్ ఫేజెస్ అన్నమాట. దాని ట్రీట్మెంట్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ని తగ్గించడానికి కొన్ని వైరస్ వాడతాం. దాన్ని ఫేజ్ థెరపీ అంటారు. ద బ్యాక్టీరియోఫేజెస్ అంటే బ్యాక్టీరియా డిసీజెస్ ని చంపడానికి వాడితే వాటిని బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. బ్యాక్టీరియోఫేజెస్ ఆర్ వైరసెస్
దట్ బ్యాక్టీరియల్ సెల్స్ ని వి వాటిని లైక్ ఇన్ఫెక్ట్ చేసి రెప్లికేట్ చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఇన్ఫెక్ట్ అండ్ రిప్లికేట్ ఓన్లీ ఇన్ బ్యాక్టీరియల్ సెల్స్. బ్యాక్టీరియల్ సెల్స్ కి బ్యాక్టీరియా వాటికి ఇన్ఫెక్షన్ అయ్యి వాటిలో ఇది ఇది చేయడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్లైక్ వి ఈ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి హ్యూమన్ సెల్స్ కి ఏమి డ్యామేజ్ చేయవు. అన్లైక్ టు డ్యామేజ్ హ్యూమన్ సెల్స్ డ్యూ టు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్ అండ్ హ్యూమన్ సెల్స్. బ్యాక్టీరియల్ సెల్స్ కి హ్యూమన్ సెల్స్ కి డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ గా ఉంటుంది కాబట్టి ఇవి నాన్ టాక్సిక్ ఇన్ నేచర్. ఇది వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు వన్ సెకండ్. మ్యాక్రోఫేజెస్ అంటే ఏంటి? అది ఇంపార్టెంట్. మ్యాక్రోఫేజెస్ ఆర్ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. అవి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ఫెక్షన్ కి అగెనిస్ట్ గా పనిచేస్తుంది. దీస్ ఆర్ లార్జ్ స్పెషలైజ్డ్ సెల్స్. ఇవి మనకి లైక్ టార్గెట్ సెల్స్ ని మనకి ఏవైతే మనకి ఇన్ఫెక్షన్ వస్తే వాటిని రికగ్నైజ్ చేసి ఎంగల్ప్ చేసి ఆ టార్గెట్ సెల్స్ ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రీసెంట్ గా ఒక క్యాన్సర్ సెల్ స్టడీలో ఒక సెనిసెంట్ మ్యాక్రోఫేజ్ ఏదైతే ఉంటుందో ఇన్ ద లంగ్ ప్రమోటెడ్ ట్యూమర్ గ్రోత్ అంటారు. అంటే సెనిసెంట్ సెల్స్ అంటే ఏం లేదు, అవి మామూలుగా మన బాడీలోంచి ఎలిమినేట్ అవ్వవు. బట్ బాగా ఏజ్ అయిపోయి ఉంటాయి, అవి అవి చనిపోవు అనమాట. అవి అట్లాంటి ఉన్నవి మిగిలిపోయినవి వాటినే జాంబీ సెల్స్ అంటారు. అవి మనకి క్యాన్సర్ గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారు. అంతకంటే ఇంకేం లేదు. దెన్ న్యూక్లియర్ మెడిసిన్ గురించి రీసెంట్ గా రష్యా వాళ్ళు బ్రిక్స్ కొలాబరేషన్ తో న్యూక్లియర్ మెడిసిన్ లో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారంట. లైక్ ఏంటి అది సంథింగ్ అంటే వెరీ వెరీ మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలి కదా. అవసరం లేదండి. రేడియో ఫార్మాస్యూటికల్ నార్మల్ టర్మినాలజీ బేస్డ్ ఏమైనా క్వెషన్ వస్తే మనం ఈజీగా చేయొచ్చు. దానిలో కోబాల్ట్ 60 ఈస్ యూజువల్లీ మెడికల్ యూజ్డ్ ఫర్ ద రేడియేషన్ థెరపీ. అది గుర్తుపెట్టుకోండి చాలు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. తర్వాత హెచ్ఈఎల్ఏ హేలా సెల్స్ అంటే ఏం లేదు. ఇది ఫస్ట్ హ్యూమన్ సెల్స్ సక్సెస్ఫుల్లీ క్లోన్డ్. మనం హ్యూమన్ సెల్స్ క్లోనింగ్ చేస్తాం కదా, దాంట్లో హ్యూమన్ సెల్ క్లోన్ చేసింది ఫస్ట్ ఇదే హేలా సెల్స్. దీస్ సెల్స్ నెవర్ రీచ్ టు ద పాయింట్ ఆఫ్ సెనిసెన్స్. ఇవి ఎప్పుడు ఓల్డ్ అవ్వవు, అంటే ఏజ్ అవ్వవు. బికాస్ ఎప్పటికప్పుడు ఇవి మ్యుటేషన్స్ గురవుతుంటాయి కాబట్టి ఎప్పటికీ ఏజ్ అవ్వవు. వాటిని హేలా సెల్స్ అంటాం. నార్మలీ హ్యూమన్ సెల్ కల్చర్ ఏవైతే ఉంటారో కొన్ని రోజుల తర్వాత అవి విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ఏ సెట్ ఆఫ్ నంబర్స్ అవి డై అయిపోతాయి. బట్ ఇవి ఇవి మాత్రం సెనిసెన్స్ కూడా అవ్వవు, కానీ చనిపోతాయి అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యా సిగ్నిఫికెన్స్ ఏందంటే గిన ఈ లైక్ ఇన్ సెల్ కల్చర్స్ సెల్స్ ఆర్ రిచ్ ఇన్ లైక్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. హేలా సెల్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి చాలు, అంతకంటే ఇంకేం లేదు. దాని తర్వాత లైక్ సెరావక్ వ్యాక్సిన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెరావక్ వ్యాక్సిన్ దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్ గా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సెరావిక్ వ్యాక్సిన్ ని అన్వీల్ చేశారు. దీనిలో మెయిన్ గా మనకి హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. హెచ్పివి లైక్ హ్యూమన్ పాపిలోమా వైరస్ సర్వైకల్ క్యాన్సర్స్ ని కాజ్ చేయడానికి చేస్తుంది. దానికి రాకోకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకటి ఏం లేదు. దీనిలో హెచ్పివి టైప్స్ 6, 11, 16, 18 టైప్స్ ఉంటాయి. బిట్వీన్ ఏజ్ గ్రూప్ 9 to 626 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బోత్ జెండర్స్ మేల్ అండ్ ఫీమేల్ కి వ్యాక్సిన్ ఇవ్వచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బోత్ జెండర్స్ ఇవ్వచ్చు. ఇంపార్టెంట్. హ్యూమన్ పాపులో వైరస్ మేజర్ గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. దానివల్ల సర్వైకల్ క్యాన్సర్స్ వస్తుంది. అది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇన్వర్స్ వ్యాక్సిన్ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో దానికి ఎగెనిస్ట్ గా ఇన్వర్స్ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి, అది ఇంపార్టెంట్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన హెల్త్ టిష్యూకి మన ఓన్ టిష్యూకి లైక్ ఎగ్నెస్ట్ గా ఫైట్ చేస్తుంది. అది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాటిక్ డిసీజ్, సోరియాసిస్ ఏదైతే ఉంటుందో అది. దీనిలో మెకానిజం ఏంటి, దానికి ఎగ్నెస్ట్ గా మనము ఇన్వర్స్ వ్యాక్సిన్ అనేది ఇస్తే అది తగ్గుతుంది. మెకానిజం అంతా అవసరం లేదు. ఇన్వర్స్ వ్యాక్సిన్ అంటే ఏంటి అది తెలిస్తే చాలు, అంతకంటే ఇంకా అవసరం. దాని తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీస్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏం లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకి మన మన ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లయితే పనిచేస్తుందో ఈ యాంటీబాడీస్ మనము వాటికి ఇవ్వడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ చేసే పనే ఇవి చేస్తుంది. వాటిని మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇవి ఆర్టిఫిషియల్ యాంటీబాడీస్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లయితే పనిచేస్తుందో అట్లనే మిమిక్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఎట్లయితే మనకి ఫారిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుందో ఈ యాంటీబాడీస్ కూడా మనకి కాపాడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ క్లోన్ ఆఫ్ జస్ట్ వన్ యాంటీబాడీ. ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక్క యాంటీబాడీ అంటే ఒక్క యాంటీజెన్ కి ఎగ్నిస్ట్ మాత్రమే ఇవి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. పాలీక్లోనల్ యాంటీబాడీస్ వస్తాయి అట్లనే. ఈ పాలీక్లోనల్ యాంటీబాడీస్ అన్న అదర్ హ్యాండ్ మిక్స్చర్ ఆఫ్ యాంటీబాడీస్ కి ఎగ్నిస్ట్ గా అంటే అవి ఒక యాంటీజెన్ కి ఎగ్నిస్ట్ గా కాకోకుండా
డిఫరెంట్ దీని మీద పనిచేస్తుంది. మోనోక్లోనల్ అయితే ఒకటే. హైబ్రిడోమా టెక్నాలజీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ మోనోక్లోనల్ టెక్నాలజీ. సీ ఆహ్, లైక్ ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ ఇది. క్యాన్సర్స్, ఎబోలా, హెచ్ఐవి వీటికన్నిటికి ఎగనెస్ట్‌గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడొచ్చు. లాస్ట్ ఆప్టికల్ ట్వీజర్స్. ఆప్టికల్ ట్వీజర్స్ అంటే ఏం లేదు. రీసెంట్‌గా ఈ లైక్ రమాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మనకి లైక్ ఈ ఆప్టికల్ ట్వీజర్ సింథటిక్ లేనిదిని ప్రమోట్ చేయడం జరిగింది అంటున్నాడు. ఇదేం లేదు. లైక్ యూజువల్లీ హైలీ ఫోకస్డ్ లేజర్ బీమ్ ఒక లేజర్ లైట్‌ని హోల్డ్ చేసి అది మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ మీద అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి సీ రీసెంట్‌గా ఆప్టికల్ ట్వీజర్స్ అంటే ఏం లేదు. వెరీ ఇంపార్టెంట్. మనకి హైలీ ఫోకస్డ్ లేజర్ బీమ్‌ని అంటే హోల్డ్ చేయడానికి అండ్ మైక్రోస్కోపిక్‌గా దాన్ని యూజ్ చేసి మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్, ఆటమ్స్, నానో పార్టికల్స్, డ్రాప్లెట్స్ వాటినన్నిటిని మనము లైక్ మెజర్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఎ మేనర్ సిమిలర్ టు ట్వీజర్స్. దాన్నే ఆప్టికల్ ట్వీజర్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ ఆప్టికల్ ట్వీజర్స్ దీనికోసము ఆళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ రావడం అనేది జరిగింది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకాస్త దైర్ అప్లికేషన్ టు బయాలజికల్ సిస్టమ్. లైక్ బయాలజికల్ సిస్టమ్ అప్లై చేయడం వల్ల దానికి రావడం జరిగింది అంటున్నాడు. సో, ఆప్టికల్ ట్వీజర్ అంటే తెలియాలి అంటే దట్ ఈస్ ఆర్ఆర్ఐ ఈస్ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ ఇగ్నోర్ ఆల్ అదర్ థింగ్స్. విత్ దట్ వి కంప్లీటెడ్ హెల్త్ అండి. ఐ థింక్ ఐ హావ్ కాంట్రిబ్యూటెడ్ లైక్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్ విత్ మై ఎక్స్‌ప్లనేషన్. అండ్ మీకు ఇది నా ఎఫర్ట్ నచ్చినట్టయితే దయచేసి మీరు వెంటనే లైక్ చేయండి. అండ్ లైక్ కామెంట్ చేయండి. అండ్ మీరు దయచేసి అందరికి షేర్ చేయండి. సో థట్ ఐ విల్ కమ్ విత్ హెల్త్ కూడా అయిపోయింది. టుమారో ఐ విల్ కమ్ విత్ నెక్స్ట్ రిమైనింగ్ అంతా ఒక్క దానిలోనే చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ దట్ ఎవాల్వ్స్. అండ్ థాంక్ యూ. గుడ్ నైట్.